అంటే మన ఇండియా తమిళస్ నా దృష్టిలో 70% స్క్రాప్. వెల్కమ్ బ్యాక్ టు నేబర్హుడ్ టాక్స్. ఈరోజు మన నేబర్ బ్రేకర్ డిజైన్ రోహిత్. నీ దగ్గర నుంచి డిజైన్ నాలెడ్జ్ మొత్తం ఈ 1 hour లో లాగేద్దాం అనుకుంటున్నాను. కాంటెంట్ క్రియేషన్ లో చాలా క్రిటికల్ పార్ట్ అయిన థంబ్నెయిల్ డిజైన్ ని జస్ట్ 20 years ఏజ్ లోనే క్రాక్ చేసి మంత్లీ 2 నుంచి 3 lakhs రెవెన్యూ క్లాక్ చేయగలుగుతున్నాడు. ఏ కోర్స్ ని అలాంటి తీసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి ఎవరి దగ్గర. సెల్ఫ్ గా లెర్న్ చేసుకున్నాను. ఒక్కొక్క ట్యూటోరియల్ చూసుకొని హౌ టు మేక్ ఏ గ్లో ఎఫెక్ట్ ఇన్ ఫోటోషాప్ ఇన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాను. ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ నేను రీచ్ అయ్యేదాకా ప్రాక్టీస్ అవుతానంట. తెలుగులో చాలా టాప్ యూట్యూబర్స్ అయిన విఆర్ రాజా, నాయన్వేషణ, చారీ నాట్ సారీ ఇలాంటి చాలా మంది టాప్ యూట్యూబర్స్ కి థంబ్నెయిల్ డిజైన్ చేస్తూ వాళ్ళ ఛానల్ గ్రోత్ లో పార్ట్ కొంచెం ప్లే చేస్తున్నాడు. ఒక టైంలో నాకు విఆర్ రాజా మెసేజ్ చేశారు. నాకు ఒక బ్యానర్ చేయమన్నాడు, ఫేస్బుక్ బ్యానర్. చేసిన తర్వాత ఏమైందంటే తనకి చాలా బాగా నచ్చింది. 100 గానీ అలా ఇచ్చేయండి చాలు అంటే, కాదు నీకు చాలా టాలెంట్ ఉంది, బయట ఇలాగే కాస్ట్ దీనికన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, డిజైనింగ్ కానీ క్వాలిటీ కానీ పెరిగితే ఇంకెక్కువ ఛార్జ్ చేయొచ్చు. థంబ్నెయిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, థంబ్నెయిల్ డిజైన్ చేయాలంటే బేసిక్స్ ఏమేమి తెలియాలి, అండ్ ఒక థంబ్నెయిల్ డిజైన్ చేసే ముందు దాన్ని విజువల్ గా ఎలా ఊహించుకోవాలి. మనం ఇప్పుడు ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం అంటే, ఒక టాపిక్ వచ్చిందంటే, టెక్స్ట్ వచ్చిందంటే చాలు, మనకి విజువలైజేషన్ మైండ్ లోకి వచ్చేయాలి. ఫస్ట్ కాలేజ్ డేస్ లోనే ఒక సైడ్ హజిల్ గా థంబ్నెయిల్స్ డిజైన్ చేసుకుంటూ తను డిజైన్ చేసిన థంబ్నెయిల్స్ ని పోస్ట్ చేసి చాలా మంది టాప్ యూట్యూబర్స్ ని ట్యాగ్ చేసి ఇనిషియల్ డేస్ లో వర్క్ కోసం రిక్వెస్ట్ చేసుకునేవారు. అటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు తన వెనకాతలే చాలా మంది క్లయింట్స్ తన డిజైన్స్ కోసం అప్రోచ్ అయ్యే లెవెల్ కి తను గ్రో అవ్వగలిగాడు. ఆ ఏజ్ లో అంత మనీని చూస్తున్నప్పుడు ఎలాగ ఇంబ్యాలెన్స్ అవుతారు. చాలా బ్యాడ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. అంటే నేను అప్పుడు ఆల్మోస్ట్ అంటే నేననే కానీ నా ఫ్రెండ్స్ నమ్ముకునే కానీ దగ్గర ఒక 15 lakhs పోయినాయి. ఎంత డబ్బులు వచ్చి నీకు కనపడం, అండ్ దాని నుంచి ఎలా కంబ్యాక్ అవ్వాలి, అండ్ మనీ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్. మళ్ళీ ఎలా కంబ్యాక్ అయ్యానంటే పేరెంట్స్ సపోర్ట్. అంటే నా దృష్టిలో ఏమనుకుంటానంటే, నీకు మనీ కావాలంటే ఏదో నేర్చుకోవాలి. ఏదో నేర్చుకుంటే మనీ రాదు, ఫస్ట్ నీకు మనీ కావాలని. క్లయింట్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మ్యాచ్ అవ్వాలి, అండ్ ఒక్కొక్కసారి క్లయింట్స్ నుంచి వచ్చే వియర్డ్ రిక్వెస్ట్ ఎలా ఉంటాయి. చాలా బాగా కలర్స్ పాప్ అయ్యేలాగా ఇది 100% పక్క వైర్ లేదు, లేకపోతే ఎక్కువ CTR వచ్చింది అనుకుని చేస్తానే. రివర్స్ బ్యాక్ ఇచ్చేసి వద్దు, నార్మల్గా అక్కడ పెట్టేసి టెక్స్ట్ ప్లేస్ చేసి చాలా అంటారు. నీ అనవసరంగా చేసిన ఎంతసేపు అనుకుంటా. మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ అయినా లేదా డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ రోహిత్. హాయ్, వెల్కమ్ టు నేబర్హుడ్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. నీ దగ్గర నుంచి డిజైన్ నాలెడ్జ్ మొత్తం ఈ 1 hour లో లాగేద్దాం అనుకుంటున్నాను. షూర్. కాంటెంట్ క్రియేషన్ అనేది ఇట్ పీక్డ్ పోస్ట్ కరోనా, ఓకే, అండ్ దాంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ మెయిన్ వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్ ఏంటంటే థంబ్నెయిల్. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఎనీబడి. ఏ వీడియో కన్నా ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ పీపుల్ విల్ లుక్ ఎట్ ద థంబ్నెయిల్. దానిలో ఎలిమెంట్స్ ఏంటి, ద డిజైన్ ఏంటి, అది అట్రాక్టివ్గా ఉందా, ఆర్ ఈజ్ ఇట్ ట్రయింగ్ టు టెల్ సమ్ స్టోరీ, ఎంతో కొంత స్టోరీ, ఆ యాంగ్జైటీ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందా, దాన్ని బట్టి పీపుల్ విల్ అట్లీస్ట్ క్లిక్, ఆ ఫస్ట్ క్లిక్. దాని తర్వాత ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాంటెంట్, ఓకే. సో ఇది మెయిన్ ఎంట్రీ పాయింట్. సో దీన్ని నువ్వు క్రాక్ చేసావు, అండ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ యువర్ ఏబుల్ టు డూ ఇట్. సో తెలుగు స్టేట్స్లో ఉన్న చాలా టాప్ యూట్యూబర్స్ వాళ్ళ థంబ్నెయిల్స్కి నువ్వు బ్యాక్ బోన్ లాగా ఉన్నావు. అసలు రోహిత్కి డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్లీ నేను 9th 8th ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. అంటే యూట్యూబ్లో నేను ఫోటో ఎడిటింగ్ చూసేవాడిని, సోనీ జాక్సన్ అని. మ్యానిపులేషన్స్ చాలా బాగా చేస్తారు. సో లేటర్ ఆన్ నాకు ఇలా ఇంటర్కి వచ్చినప్పుడు నేను క్యామ్ రెంట్కి తీసుకొని నేను మా ఫ్రెండ్ సూర్యని ఉండేవాళ్ళం. ఫ్లాష్ ఫోటోగ్రఫీ అని విజయవాడలో స్టార్ట్ చేసాం. సో అది చాలామంది అంటే నా ఎడిటింగ్ నచ్చింది, వాళ్ళకి బాగా నచ్చింది. సో ఎందుకని ఒకసారి నాకు నేనే ఫొటోస్ దిగి ట్రై చేద్దాం సోనీ జాక్సన్ లాగా అని రీక్రియేట్ చేసుకునేవాడిని. అలా ట్యూటోరియల్స్ చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసుకునేవాడిని. అంటే ఏ కోర్స్ని అలాంటి తీసుకోవాలి, ఎన్రోల్ చేసుకోవాలి ఎవరి దగ్గర. జస్ట్ సెల్ఫ్గా లెర్న్ చేసుకున్నాను. ఒక్కొక్క ట్యూటోరియల్ చూసుకొని సంథింగ్ నాకు ఏం రాలేదనుకో, సపోజ్ గ్లో ఎఫెక్ట్ నాకు రాలా, హౌ టు మేక్ ఏ గ్లో ఎఫెక్ట్ ఇన్ ఫోటోషాప్ ఇన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తాను. సో అది ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ నేను రీచ్ అయ్యేదాకా ప్రాక్టీస్ అవుతానంట. సో లేటర్ ఆన్ ఇంటర్ అయిపోయింది, అది కరోనా. ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయ్యాను నేను, M2. జగన్ పాస్ చేశారు కదా అప్పుడు. సో ఆ టైంలో నేను ఏంటంటే పబ్జీ లైవ్ స్ట్రీమ్ చేసేవాడిని. అంటే నాకు కొంచెం షై ఫీలింగ్, మాస్క్ పెట్టుకొని చేసుకునేవాడిని అప్పుడు పబ్జీ.
సో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1K రీచ్ అయ్యారు. లేటర్ నాకు యూనిక్ గేమర్ వాళ్ళ టీమ్మేట్స్ ఫియర్లెస్ నింజా వైటీ కానీ రాబిన్ కానీ వీళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళకి తమిళ అంటే నాది ఒక పాయింట్లో నేను ఆపేసాను పబ్జీ లైవ్ స్ట్రీమ్ చేయటం, అకౌంట్ బ్యాన్ అయింది. సో ఆపేసిన తర్వాత నేను యూనిక్ గేమర్ అంటే అప్పుడు నా లైవ్ స్ట్రీమ్స్కి నేనే తమిళ చేసుకునేవాడిని. ఓకే. సో నాకు ఆల్రెడీ ఉంది ఎక్స్పీరియన్స్, కొంచెం టచ్ ఉంది. సో దాన్ని ఇంకొంచెం బూస్టప్ చేసుకుని నాకు నేనే కొంచెం గేమింగ్ అప్పుడు దాకా నార్మల్ ఫోటో ఎడిటింగ్ కదా, ఇది గేమింగ్ తమిళస్ కూడా కొంచెం ప్రాక్టీస్ అయ్యి ట్యూటోరియల్స్ చూసి నాకు నేనే చేసుకున్నాను. సో లేటర్ ఇలాగా వాళ్ళ టీమ్మేట్ కో పార్ట్నర్ ఉంటాడు కదా యూనిక్ గేమర్తో ఫియర్లెస్ నింజా ఒకటి. సో అతను ఒకసారి ఇలా యూనిక్ గేమర్కి డైలీ బ్లాగ్స్ తమిళస్ కావాలంట. సో మనం ఫొటోస్ మనం చేసుకుంటున్నాం, ఒకసారి ఆ తమిళస్కి ట్రై చేస్తే ఏముండిద్దిలే, మనకి ఎలాగో మ్యానిపులేషన్ కూడా కొంచెం టచ్ ఉంది. సో నేను ఒక తమిళస్ చేసేవాడినప్పుడు అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ యూనిక్ గేమర్తో స్టార్ట్ అయింది. లేటర్ ఏమైందంటే నేను అప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయాను పంజాబ్. వెళ్ళిపోతే ఒక డైలీ ఒక 20 to 15 తమిళస్, అంటే న్యూ వీడియోస్ కాదు, పాత వీడియోస్ ఉంటాయి కదా ఆల్రెడీ, దాన్ని రీక్రియేట్ చేసేవాడిని. ఇదంతా ఇప్పుడు యూనిక్ గేమర్కి ఏదైతే నేను చేస్తున్నానో అదంతా ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ చేసి నేను వేరే క్రియేటర్స్ని ట్యాగ్ చేసేవాడిని. ఇఫ్ యూ వాంట్ ఎనీ వర్క్ ప్లీజ్ డిఎం మీ, లేకపోతే హైర్ మీ, అలా వాళ్ళ వర్క్ ఏంటి రీక్రియేట్ చేసేవాడిని నేను. సో ఒక టైంలో నాకు విఆర్ రాజా మెసేజ్ చేశారు, వన్ ఆఫ్ మై బెస్ట్ క్లయింట్, తను నాకు చాలా ఇష్టం ఆయన. సో ఆయన అప్పుడు దాకా నేను ఒక ఛార్జ్ చేసుకునేవాడిని, అంటే ఒక ఛార్జ్ యూనిక్ గేమ్ నాకు ఒక పర్టికులర్గా ఒక కాస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు, పే చేసేవాళ్ళు. వన్స్ నేను విఆర్ రాజా నాకు ఒక బ్యానర్ చేయమన్నాడు, ఫేస్బుక్ బ్యానర్. చేసిన తర్వాత ఏమైందంటే తనకి చాలా బాగా నచ్చింది. అంటే నాకు కొత్తగా ఏం లేదు, నాకు ఉన్నదే చేశాను నాకున్న క్రియేటివిటీతోనే చేస్తే. తను ఒకేసారి సర్టన్ అమౌంట్ వేశారు, పర్ సపోజ్ 500 వేశారు అనుకోండి, నేను అప్పుడు దాకా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను అనుకోండి తమిళకి. చాలా హ్యూజ్ అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఓకే ఇంత ఉండిద్ది అంటే, కాదు బ్రో నాకు యాక్చువల్ 100 కానీ అలా ఇచ్చేయండి చాలు అంటే, కాదు నీకు చాలా టాలెంట్ ఉంది, బయట ఇలాగే కాస్ట్ దీనికన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, డిజైనింగ్ కానీ క్వాలిటీ కానీ పెరిగితే ఇంకెక్కువ ఛార్జ్ చేయొచ్చు, నువ్వు సర్టన్ అమౌంట్ తీసుకో నువ్వు అని చాలా ఎంకరేజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా నాకు తమిళస్ ఇవ్వటం కానీ, నేను కూడా ఆ బ్రో నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా కొత్త వీడియోస్ చూసేవాడిని, ఇంకొంచెం నేర్చుకుందాం. లేటర్ ఏమైందంటే ఇంకా అలా చాలా మంది కనెక్షన్స్ పెరగడం కానీ, లీడ్స్ ఇవ్వటం కానీ, ఆ బ్రో చాలా హెల్ప్ చేశారు నాకు. విఆర్ రాజా బ్రో చాలా మంది క్లయింట్స్ని ఇప్పించాడు. సో ఇంటర్ నుంచి తర్వాత కాలేజ్కి వెళ్ళావు, కాలేజ్ స్టడీస్ మేనేజ్ చేసుకుంటూ ఈ వర్క్ చేసేవాడు. అంటే స్టడీస్ అంటే అంత అంటే బేసికల్గా స్టార్టింగ్ నుంచి నేను స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టినా. నాకు యాక్చువల్లీ దగ్గరగా 3 స్కూల్లో టీసీ ఇచ్చారు. 5th లో ఒక స్కూల్, 5th నుంచి 7th వెళ్ళాలి, 6th నుంచి 7th వెళ్ళాలి, మళ్ళీ 5th లో పడేశారు మా డాడీ. ఐఐటి ఫౌండేషన్ బాగుండేది దాన్ని కేకేఆర్ గౌతమ్లో, మళ్ళీ అక్కడే 8th క్లాస్లో టీసీ ఇచ్చేసారు. ఓకే. సో అలా నా 9th 10th వచ్చి వేరే స్కూల్. సో కొంచెం నేను ఎక్కువ నాటీ, బట్ స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. బ్యాడ్మింటన్లో నేషనల్స్ వరకు వెళ్ళాను, క్రికెట్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ. సో స్పోర్ట్స్లో అయితే నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఓకే. సో స్పోర్ట్స్ నుంచి డిజైనింగ్కి ఎక్కడ నీకు స్విచ్ అయింది? స్పోర్ట్స్ నుంచి డిజైనింగ్ అంటే మెయిన్లీ పబ్జీ అనుకోవచ్చు. ఓకే. పబ్జీ ఇంకా అందరూ ఇంట్లో ఉన్నాం, కోవిడ్ ఎక్కడ బయటకు కూడా వెళ్ళాం, మా జిమ్ కానీ అలా వెళ్ళేది వచ్చేసి ఇంక పబ్జీ. సో ఇంక లైవ్ స్ట్రీమ్ రోజు చేసి వాళ్ళ లైవ్ స్ట్రీమ్ వేరే వాళ్ళ లైవ్ స్ట్రీమ్ చూడటం, అరే వీళ్ళు తమిళస్ చాలా బాగున్నాయి, వీళ్ళు తమిళస్ బాగున్నాయి. సో అలా నాకేంటంటే కొన్ని తమిళస్ చూసినప్పుడు ఇలా చేయకూడదు, ఇంకొంచెం బాగా చేయొచ్చు. నాకేంటి ఒక మూవీ పోస్టర్ కైండ్ ఆఫ్ తమిళస్ చేయాలనుకుంటాను ఎప్పుడైనా. నేను ద బిగినింగ్ ఆఫ్ మై స్టేజ్లోనే నేను కొంచెం నా క్రియేటివిటీ మైండ్ అలా ఉండేది. నేను చేసేది ఎంతైనా నేను కొంచెం ఎక్కువ చేయాలనుకుంటాను, క్రియేటివిటీ నాకు రాదు కానీ అయినా చెయ్యాలి, ఏదో చేయాలని చేస్తాను. thumbnails tells a story. It should tell a story. Curiosity build చేయాలి, కనెక్ట్ ఇన్పించాలి. ఓకే ఇంకా నెక్స్ట్ ఏముందో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండాలి, కన్వే అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి ఎవరైనా. ఓకే. సో అసలు దాని వెనకాల అంటే thumbnail యొక్క బేసిక్ దాన్ని ఏమంటారు సైకాలజీ ఏంటి, జనాల్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, అలా ఎక్కడన్నా చదివేవాడువా లేదంటే నీ క్రియేటివిటీ నీ థాట్ ప్రకారం వెళితే అది జనాలకు నచ్చేదా? అంటే ఎక్కడైనా చదివేవాళ్ళం అంటే కొన్ని ఉంటాయి నార్మల్గా. అంటే నేనైతే సెల్ఫ్గా నేర్చుకున్నాను, నాకు నేనే కొంచెం నా క్లయింట్స్ గైడెన్స్ కూడా. ఇప్పుడు కొంచెం విఆర్ రాజా ఉంటారు, ఏమన్నా హారర్ తమిళ్ అనుకోండి,
కొంచెం హారర్ కైండ్ ఆఫ్ అంటే షాకింగ్ కైండ్ ఆఫ్ ఫేస్ పెట్టేవాళ్ళు. ఓకే తమ్నెల్ ఇలా కన్వే చేసిద్దా, ఇప్పుడు నేను తమ్నెల్ చేసేటప్పుడు కూడా నేను మాస్క్ వేసుకుని ఉండేవాడిని ఆ తమ్నెల్స్ లో. సో అంత కన్వే అయ్యేది కాదు. వన్స్ నేను లేటర్ విఆర్ రాజా తమ్నెల్స్ చేసిన తర్వాత హారర్ కి ఓకే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే కొంచెం భయం కనబడుతుంది, జనాలకి తెలిసిద్ది ఓకే ఇది హారర్ తమ్నెల్ అని, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్ది నార్మల్గా అయితే. ఇంకా డీటెయిల్గా తమ్నెల్ గురించి మాట్లాడక ముందు కాలేజ్ కంటిన్యూ చేయలేదు కదా నువ్వు? కాలేజ్ అంటే హాస్టల్ లోపల ఉన్నందుకు బాగానే ఉంది. వన్స్ నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్తో 2-2లో ఐ మీన్ 2-1 మిడిల్లో, సారీ 3-1 మిడిల్లో. ఇంక లేటర్ ఆన్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళలేదు. అంటే అటెండెన్స్ ఉంది కొన్ని, లాస్ట్ 3-1 ఎగ్జామ్స్కి వెళ్ళలేదు, 3-2 అలా డిలే అయిపోయింది. అంటే చాలా బ్యాడ్ ఫేస్ ఆఫ్ మై లైఫ్. అంటే నేను అప్పుడు ట్రేడింగ్ ఎడిట్ అయ్యాను. అంటే స్టాక్స్ కాదు, బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ ఆల్మోస్ట్. అంటే నేననే కానీ నా ఫ్రెండ్స్ నమ్ముకునే కానీ దగ్గరికి 15 lakhs పోయినాయి. అంటే మీరు అనుకోవచ్చు ఆ 15 lakhs ఎక్కడి నుంచి వచ్చినాయి అని. కొన్ని లోన్స్ తీయడం కానీ, కొన్ని ఫైనాన్షియల్ కంటే మా వదిన అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు అడిగితే. సో మా వదిన కానీ మా ఫ్రెండ్స్ కానీ క్లయింట్స్ కూడా కొంచెం అడిగితే సపోర్ట్ చేస్తాను. అంటే విఆర్ రాజా బ్రో చాలాసార్లు నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు దాని నుంచి నీ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి దానివల్ల నువ్వు బయటపడ్డావా ఆ ఫైనాన్షియల్? అంటే బయటపడతాం అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ బర్డెన్ లేదు. అంటే పేరెంట్స్ నుంచి కూడా ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుసు నేను చాలా నాటి అని, అంటే దూలా అని. బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయాల చదువు అంటే పాస్ అవ్వు జస్ట్ చాలా అంతే, నువ్వు ఎక్కువ ఏమి పగలది ఫస్ట్ ర్యాంక్ అని రావక్కర్లేదు, జస్ట్ నువ్వు పాస్ అవ్వు, 50 marks పాస్ అనుకో, 51 marks తెచ్చుకో చాలు అనేవాళ్ళు. వాళ్ళు నా క్రియేటివిటీని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ నుంచి అయితే నాకు ఏముండదు. సో అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ప్లస్ నెగ్లిజెన్సీ కూడా నాకు అలా వచ్చేసింది. ఇంక 3-1-2 వరకు నాకు ఏ సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్స్. ఇంక 3-1 నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చాను కాలేజ్ నుంచి, ఒక పీజీ తీసుకున్న ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళం. ఇంకా రోజు అదొక వేరే ప్రపంచం. ఇంకా పంజాబ్లో మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండిద్ది. అంటే లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. చాలా వర్స్ట్ గా ఉండిద్ది కానీ చేసాక తెలుస్తుంది. చేసాక మనం రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నా కూడా వెళ్ళిపోలేం. ఓకే, అంత వర్స్ట్ గా ఉండిద్ది అక్కడ, కదలలేం. ఏదో ఇంకా మన టైం బ్యాడ్ అయ్యి, లేకపోతే ఏదో హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా వెళ్ళలేదు సార్. సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు కూడా వెళ్ళాం. అంటే ఆ ప్లేస్ కొంచెం అట్రాక్ట్ అయ్యి అంటే ఉంచేసిద్ది. మరి ఆ టైంలో డిజైన్ చేసేవాడు కదా అసలు. నేను మోస్ట్ ఆఫ్ ఒక 90% క్లయింట్స్ పోగొట్టేసుకున్నా. ఓకే, క్లయింట్స్ రోజు అంటే ఒక పీక్ చూసి డౌన్ఫాల్కి వచ్చేసి పీక్ చూసి, అంటే క్లయింట్స్ రోజు తిట్టేవాళ్ళు, ఏంటి రిప్లై అవ్వ ప్రాపర్గా, ఏంటి నాకేమో ఇటువైపు ఏమో మనీ పోయినాయి. నా ల్యాప్టాప్ అక్కడ గణేష్ ఫినాన్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది మ్యాటర్. గణేష్ ఫినాన్స్ అని ఉండేది అక్కడ పంజాబ్ లో, ఎల్పీలో. స్టూడెంట్స్ దాదాపు ఇప్పుడు ల్యాప్టాప్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఫినాన్స్ కి ఇలా పెట్టి ఐదర్ మనీ కావాలా నీకు, నీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అక్కడ పెట్టాయి, దానికి ఒక 50% అమౌంట్ ఇస్తాను నీకు, మంత్లీ ఇంత పే చేసుకుంటూ ఉండాలి. నేను ఆ ట్రేడింగ్ లో పడిపోయి ల్యాప్టాప్ పెట్టేసి, ఒకసారి ల్యాప్టాప్ పెడదామన్నా కూడా లేవు ట్రేడింగ్ చేసి. ఎందుకంటే ఒకసారి ట్రిప్కి వెళ్ళాను, ట్రిప్లో ల్యాప్టాప్ పగిలిపోయింది, కొంచెం కార్ క్రాష్ అయ్యి కొంచెం అలాగా, మొబైల్ ఇంకా అది కూడా. సో చాలా వర్స్ట్. ఇంకా ఆ స్టేజ్ ఇంకా మళ్ళీ చూడకూడదు అనుకున్నాను. మళ్ళీ ఒకసారి చూశాను మళ్ళీ జనవరి వరకు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం రికవరీ చేసి ఇంట్లో వాళ్ళు కూడా సో మళ్ళీ పంపించారు. ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ రాలేదు. అంటే వెళ్తాను, క్లాసులకు వెళ్తాను. ఫస్ట్ 2 days బాగా మోటివేట్ చేసుకుని వెళ్తాను క్లాస్కి. ఎందుకంటే నాకు ఆ క్లాస్ ఎన్విరాన్మెంట్ పడదు అక్కడ పంజాబ్లో. వెళ్తాను, ఇంకేముండిద్ది. పైగా క్లాసెస్ కూడా 9 to 5 కాదు, 9 to 10, మళ్ళీ బ్రేక్ ఇచ్చి 1 to 2, మళ్ళీ బయటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఏమొస్తాం చమంటగా ఉంది. పైగా హ్యూమిడిటీ చాలా ఎక్కువ పంజాబ్లో. ఇంకేం వెళ్తాంలే అని అలా కూర్చునే వాళ్ళం. అంటే నీ లైఫ్లో వర్స్ట్ ఫేజ్ నుంచి హౌ డిడ్ యూ కమ్ అవుట్? ఎందుకంటే చాలామందికి ఏంటంటే అప్పటి వరకు 10th 12th వరకు ఇంట్లో ఉంటారు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం రెస్ట్రిక్టెడ్, చిన్న కంట్రోల్ ఉంటుంది బ్యాక్ ఆఫ్ ది మైండ్లో. వన్స్ నువ్వు ఇంజనీరింగ్కో లేదా జాబ్కో బయటికి వెళ్ళాక, ఎస్పెషల్లీ జాబ్ అయితే ఇంకా మనీ రావడం స్టార్ట్ అవుద్ది, ఇంకా ఫ్రీడమ్ అయిపోతుంది. కాలేజ్కి ఏంటంటే ఆల్మోస్ట్ 16 years నువ్వు ఇంట్లో ఉండి సడన్గా బయటికి, అందులోనే అటువంటి పంజాబ్ లాంటి ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత యూ గెట్ లాడ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ యూ గెట్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ టు ట్రై. అంటే పాడవడానికి ఏమేమి ఉండాలో అన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, సో అటువంటి ఫేజ్లోకి వెళ్ళడం అనేది చాలా ఈజీ, చాలామంది ఎక్కువ మంది వెళ్తారు. బట్ అందులో నుంచి బయటపడి మనకు ఒక స్కిల్ ఉంది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి, మళ్ళీ మనం మన లైఫ్ని రీసెర్చ్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది, ఎలా బయటపడ్డావు?
ఫస్ట్ ఏంటంటే నేను ఇంజనీరింగ్ ఒకటే హాస్టల్ కాదు నేను మనోజ్ అంటే సెకండ్ టైం మళ్ళీ నన్ను 5th జాయిన్ చేశాను కదా 7th ప్రమోట్ అవ్వాల్సింది 5th నుంచి 8th వరకు హాస్టలే. సో నాకు అక్కడ కొంచెం అలవాటు అయింది, హిందీ కూడా వచ్చు, అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా. సో మళ్ళీ అలా కంబ్యాక్ అయ్యానంటే పేరెంట్స్ సపోర్ట్. అంటే మా ఫాదర్ చాలా బాగా గైడ్ చేస్తారు నన్ను. అంటే ఇప్పుడు ఏం తప్పు చేసినా కొంతమంది తెలిసిందే కొడతారా తిడతారా, బట్ మా పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలా కాదు ఇలా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మెయిన్లీ మా ఫ్రెండ్స్ చాలా, అంటే మరి ఎక్కువ మంది కాదు, కొంతమంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటాడు, లీలా అని, సాయి కిరణ్ అని, ఇలా సాయి కుమార్ అని. సో వీళ్ళు ఇప్పుడు నేను ఐడియా ఇచ్చానంటే వెంటనే చేసేరా, ఎందుకు లేట్ చేస్తావు, చేసే, వేరే వాళ్ళు చేస్తారు, చేసేసే, నీకు ఐడియా వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసే. వీళ్ళు బాగా గైడ్ చేస్తారు నన్ను. సో అలా అలా కంబ్యాక్ చేసుకుంటా మళ్ళీ నాకు నేను ఎన్నిసార్లు అంటే నాకు చాలా మంది క్లయింట్స్ పోయాడు, రెస్పాండ్ అవ్వకపోతే ఎవరు పట్టించుకోరు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారు. సో నాకు విఆర్ రాజా బ్రో చాలాసార్లు అంటే ఇప్పటికీ ఇస్తారు నాకు. నిజం చెప్పాలంటే నేను ఈ కైండ్ ఆఫ్ స్టేజ్లో ఉన్నానంటే బ్యాక్ బోన్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలా కొన్ని యూట్యూబర్స్కి బ్యాక్ బోన్ నేనని, నా బ్యాక్ బోన్ వచ్చి విఆర్ రాజా బ్రో. అంటే ఫస్ట్ అతను, ఇప్పుడు లేటర్ ఇప్పుడు చాలా మంది సాదిక్ బ్రో అని, వాసు బ్రో అని, ప్రణయ్ వర్మ, చారినాథ్. సో వీళ్ళు కూడా ఇంకా నన్ను బాగా గైడ్ చేస్తారు. సో ఏంటంటే మెయిన్లీ నా ఫ్రెండ్స్, ఒక ఫ్యూ మెంబర్స్ ఫ్రెండ్స్, ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సపోర్ట్ చేసి మళ్ళీ వెళ్ళి 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 స్టార్ట్ చేసి రీక్రియేట్ చేసి, మా ఫ్రెండ్స్ అయితే రోజు రీల్ చేయరా, అప్లోడ్ చేయి, కనీసం నువ్వు ట్యూటోరియల్స్ అన్నా చేయాలి, లేకపోతే బ్రేక్ డౌన్ అన్నా చేయరాదు కనీసం తమ్ముడు అంటే. నాకేమో కొంచెం షై ఫీలింగ్, సరే ఏం మాట్లాడుతాంలే అని నేను అలా బ్రేక్ డౌన్ చేసుకున్నాను. సో అలా లేటర్ ఇన్స్టాగ్రామ్లో డైలీ నేను ఏమేమి వర్క్ చేస్తున్నా పోస్ట్ చేస్తుంటే మళ్ళీ న్యూ క్లయింట్స్ వస్తూనే ఉంటాడు. బ్రో నీ తమ్ముళ్ళు చాలా బాగా నచ్చింది, బాగా చేసావు, ఎలా డిజైన్ చేసావు. కొంతమంది జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేద్దామని వస్తారు, కొంతమంది క్లయింట్స్ నాకు ఇలా వర్క్ కావాలని వస్తారు. సో లేటర్ అలా అలా బిల్డ్ చేసుకొని ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొంచెం చాలా మంచి క్లయింట్స్ దొరికారు, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఫస్ట్. సో అలా అలా నేను ఇప్పుడు చేస్తున్నాను. ఓకే. అండ్ ఇది కూడా మనం ఒకసారి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు విన్నాను, మల్టిపుల్ టైమ్స్ నీ ఫోన్ పగిలిపోతే. యాక్చువల్లీ ఒక క్లయింట్ ఉండాలి, ఇప్పుడు నా ఫోన్ పగిలిపోయింది, నా సిమ్ వేరే వాళ్ళు అంటే మల్టిపుల్ టైమ్స్, అంటే ఒక 3 times పోయింది నా ఫోన్. నేను చదువుకున్న టైంలో ఓన్లీ ఇంజనీరింగ్లోనే 3 times మార్చాను నేను. మా క్లయింట్స్ ఫోన్ చేసేవాళ్ళు, ఏంటి రెస్పాండ్ అవ్వ, తమ్ముళ్ళు ఇచ్చిందా. నా బ్యాడ్లకి ఎలా ఉండేదంటే ఒక 2 days ముందు వాళ్ళు వర్క్ ఇస్తారు, నెక్స్ట్ రోజు అయిపోయేది. ఆ ఒక్క క్లయింట్కి జరిగేది మెయిన్లీ. అంటే వేరే క్లయింట్స్ కూడా ఉంటారు కానీ ఆయన కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. ఒకసారి పగిలింది అంటే ఎవరు నమ్మరు కూడా. ఇప్పుడు నేను సపోజ్ నేను వర్క్ ఇస్తున్నా కూడా వేరే వాళ్ళకి నేను నమ్మను, అలాగే అంటాను. మా ఫ్రెండ్ దాంట్లో సిమ్ ఇంజెక్ట్ చేసి నేను క్లౌడ్ వాట్సాప్ ఓపెన్ చేసి ప్యారలల్ వాట్సాప్, ఇప్పుడు ఇలా ఫోన్ పగిలిపోయింది, ఒక 2 to 3 days టైం ఉండి మళ్ళీ ఇంకోసారి వర్క్ ఇచ్చినప్పుడు ఇలా ఫోన్ పగిలిపోయింది, ఒక 2-3 days టైం ఉండి మళ్ళీ చేస్తా. ఈసారి నాకు భయం వేస్తుంది చెప్పడానికి రిప్లై, అదే నువ్వే చెప్పురా ఫోన్ పగిలిపోయిందంటే ఫేక్ రౌండ్లో ఉంది. ఏం బ్రో ఫోన్ పగిలిపోయింది అంటారు, ఎన్నిసార్లు బండి తోలటం రాదేంటి అన్న. కానీ వన్స్ మళ్ళీ నేను కొంచెం ఫైర్ అవుతున్నా క్లయింట్ అని మాట్లాడితే, రోహిత్ జాగ్రత్తగానే ఉంది కదా, ఏం అవ్వలేదు కదా, మరి చెప్పాలి కదా నువ్వు, అన్నిసార్లు ఫోన్ పగిలిపోయిందంటే ఎవరు నమ్ముతాడు అన్నారు. నేను కూడా చాలామందిని చూసాను ఏంటంటే అట్లా ఈ వెరీ యంగ్ ఏజ్లో మనకు ఒక టాలెంట్ ఉంది, దానికి వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది డిస్ట్రాక్ట్ అయిపోతారు. నువ్వు అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయినప్పుడు హౌ డిడ్ యూ లెర్న్? అంటే మనకు వర్క్ ఇచ్చే క్లయింట్ యొక్క సీరియస్నెస్ మనం కూడా అర్థం చేసుకోవాలి అనేది నీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజ్ అయ్యో? బేసికల్గా నాకున్న క్లయింట్స్ కొంతమంది పర్టికులర్గా 7 అంటే 7 o'clockకే పెట్టాలి. మేబీ వాళ్ళు ఒక యాడ్ కానీ ప్రమోట్ చేయడం కానీ, సో వాళ్ళ నుంచి ప్రెషర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వదిలేండి. ఫర్ సపోజ్ యాడ్ లేదంటే వాళ్ళు ఏ టైం కన్నా ఓకే మన డిజైనర్ కొంచెం ఏదో బిజీగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. కానీ నా క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ మెంబర్స్ అంటే అందరూ ప్రమోట్ చేయడం వల్లే, అంటే ప్రమోషన్ వీడియో ఉండిద్ది. సో ఒక 2-3 times నేను డిలే చేశాను. సో నాకు అప్పుడు అర్థమైందంటే నేను డైలీ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లయింట్ వీడియోస్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా, పర్ అవర్కి పక్క 10K వ్యూస్ వస్తాయి. నేను ఆ తమ్నెయిల్ స్టాట్స్ కూడా చూసుకుంటే నేను అలా ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ నేను చూస్తున్నాను తమ్నెయిల్, ఇప్పుడు మనం తమ్నెయిల్ అప్లోడ్ చేసాం, తన వీడియో అప్లోడ్ చేశాడంటే పర్ అవర్కి 10K వ్యూస్ వస్తాయి. అది 9K వ్యూస్ అయినా కూడా నేను ఫోన్ చేసి అడుగుతాను, బ్రో ఏంటి బ్రో 9K వచ్చినాయి అంటే, ఇలా లేట్ అవటం వల్ల ఓకే నా వల్లే వీళ్ళకి కొంచెం స్టాట్స్ అనేది పడిపోతున్నాయి, రీచ్ అనేది తగ్గుతుందని కొంచెం సీరియస్నెస్ తీసుకొని
అంటే నా సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించాలి. మల్టిపుల్ అంటే ఇప్పుడు ఒకరికి నేను 7 o'clock ఇప్పుడు 7 o'clock వీడియో ఉందంటే ఒకరికే చేయలేను కదా. నాకు ఈవినింగ్ 4 నుంచి మినిమం 10 thumbnails సబ్మిట్ చేయాలి 7 o'clock కల్లా. అంటే అంతమంది క్లయింట్స్ ఉంటారు, అంటే ఓన్లీ ఈవినింగ్ పెట్టుకునే వాళ్ళు. సో నేను చాలా హడిబరిగా, అంటే చాలా మంది నేను క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తాను 1 day బిఫోర్ ఇవ్వండి, కానీ కుదరదు. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకుంటే పర్సనల్, మరి నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. అయినా నేను కాంప్రమైజ్ అవ్వను. క్వాలిటీ అంటే అంత స్పీడ్గా చేసినా కూడా నేను క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. చల్లగా స్పీడ్ అంటే చేసి అలవాటు అయిపోయింది. ప్రాసెస్ అంటే ఫస్ట్ మైండ్లో బాగా క్రియేటివిటీ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక thumbnail క్రియేట్ చేస్తున్నాం అంటే టాపిక్ వచ్చిందంటే, టెక్స్ట్ వచ్చిందంటే చాలు, మనకి విజువలైజేషన్ మైండ్లోకి వచ్చేయాలి ఫస్ట్. అంటే నాకు మూవీ పోస్టర్స్ అలా చూసి, నాకు చాలా ట్యుటోరియల్స్ చూసి అలవాటు అయిపోయి మెయిన్లీ నేను రిఫరెన్స్ తీసుకుంటాను. బిహైండ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాను, రోజు చూస్తూ ఉంటాను. సో నాకు బిల్డ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు నాకు టైటిల్ ఇచ్చానంటే thumbnail సప్పని నేను ఒక 5 minutesలో నేను ఇచ్చేస్తాను, ఇంప్లిమెంట్ చేసేసి. అంటే రఫ్ స్కెచ్ డ్రా చేసి, ఓకే మనం ఇక్కడ టైటిల్ సబ్మిట్ చేస్తున్నాం, ఇక్కడ ఇది పెడుతున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు స్పీడ్గా, అంటే మీరు అన్నారు కదా స్పీడ్గా లేకపోతే హరీబరీగానే, అది క్లయింట్కి మాత్రం. ఇప్పుడు మన క్లయింట్స్ కావాలి, మనకు ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలంటే ఆన్ టైం డెలివరీ. నువ్వు చేయలేవా, ఇవ్వద్దు, అంటే వర్క్ యాక్సెప్ట్ చేయొద్దు. కానీ అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేస్తాను, తప్పదు కొంచెం. అంటే మనీ వస్తుందంటే ఇంకా మీరు అన్నారు కదా, టాలెంట్ ఉన్నా కూడా ఒక సర్టన్ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత ఎర్న్ చేసిన తర్వాత సైడ్ అయిపోద్ది. నాకు అలా ఉండదు. నా దృష్టిలో ఏమనుకుంటానంటే మనీ అంటే మనీ ఎర్న్ చేయాలని థాట్ వస్తే ఆటోమేటిక్గా టాలెంట్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది, బిల్డ్ అవుతూనే ఉంటుంది ఇన్డెప్త్గా. ఎందుకంటే వన్స్ నువ్వు ఇప్పుడు ఏదైనా మనీయే కావాలి, నీకు మనీ కావాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకుంటే మనీ రాదు. ఫస్ట్ నీకు మనీ కావాలని వచ్చి థాట్ వస్తే చాలు, ఏదో ఒకటి ఆటోమేటిక్ నువ్వే నేర్చుకుంటావు. ఎందుకని అంత డెడ్ లైన్ వరకు వెయిట్ చేయడం? అంటే ఈ రోజు రిలీజ్ చేయాలనుకో కంటెంట్, ఒక 4 days 3 days 1 day 48 hours బ్యాక్, ఎందుకని కంటెంట్ కానీ thumbnail కానీ రెడీ చేసుకోరంటావు? అంటే అందరూ కాదు, కొంతమంది నాకు 1 day బిఫోర్ ఇస్తారు, 1 week బిఫోర్ కూడా ఇస్తారు. కొంతమంది ఏమో నాకు ఇప్పటికీ అర్థం కాదు, 1 day బిఫోర్ అని అంటాను, ఎన్నాకే మధ్యాహ్నమే. నేను వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు స్టోరీ ఏంటంటే, వాళ్ళు 1 year అయింది ఇప్పుడు దాకా వాళ్ళతో వర్క్ చేసి, మంచి ఫ్యాక్ట్స్లో మంచి ఫేమస్ అవుతాను. లాస్ట్ ఇయర్ కొంచెం మిస్అండర్స్టాండ్స్ వచ్చి అంటే ఇంకా అవ్వలేదు నేను డిలే చేయటం. కానీ మార్నింగ్ ఇప్పుడు ఇచ్చాం thumbnail, ఇప్పుడు ఇచ్చి ఎప్పటికల్లా కావాలంటే ఈవినింగ్ 8 కల్లా కావాలి. నాకు తెలుసు ఆ క్లయింట్కి ఇవ్వాలి రిక్వైర్డ్ ఉందని, thumbnail ఈవినింగ్ 8 కల్లా కావాలి అన్నారు. నేను అనుకుంటాను మనసులో, నిజంగా thumbnail అంటే ఇప్పుడు రేపు వీడియోను ఆల్రెడీ మీ వీడియో అయితే ఇప్పుడు ఇవాళ తీసేసి చేసేది అయితే కదా, డైలీ బ్లాగ్ అయితే కాదు, అది ఫ్యాక్ట్స్ ఛానల్. సో ఆల్రెడీ మనం ముందే తీసుకుంటాం, లేకపోతే ఎర్లీ మార్నింగో లేకపోతే మిడ్ నైట్ తీసుకుంటాం. ఒక థాట్ అనేది వచ్చింది కదా. సో అప్పుడే మనకు ఒక ఇలా రేపు చేస్తున్నాం thumbnail, లేకపోతే రికార్డింగ్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది, ఇవో thumbnail డీటెయిల్స్ అని అంటే కొంచెం నాకు ఫ్రీగా ఉండేది, స్పీడ్గా క్రియేటివ్నెస్ పెరిగిద్ది, కొంచెం ఆలోచిస్తాం, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం thumbnail మీద. హరీబరీగా ఇచ్చేసి స్పీడ్గా నేను సాటిస్ఫై అవ్వను. వన్స్ నాకు ఇప్పుడు నేను thumbnailని ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు నేను ఈ thumbnail చేస్తాను, నేను క్లిక్ చేస్తాను ఆ వీడియో మీద. సపోజ్ ఇది నాదే వీడియో, నేను క్లిక్ చేస్తాను. లేకపోతే నేను యూట్యూబ్ చూస్తుంటే ఇప్పుడు ఒక thumbnail వచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది, లేకపోతే ఇంటెన్స్ ఏదో ఒకటి, నేను క్లిక్ చేస్తాను, నాకు ఆ ఇంటెన్షన్ తెప్పిస్తున్నా thumbnail అన్నట్టు నేను డిజైన్ చేసుకుంటా thumbnail ఏదైనా. నిన్ను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటా, నేనైతే ఈ thumbnail క్లిక్ చేస్తానా అని అనుకుంటాను. మేబీ మరి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్, మనం వాళ్ళని ఇది అనలేము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక డైలమా ఏం వస్తుందంటే, లాస్ట్ మినిట్లో హరిగా చేయడం వల్ల, లేదు ఒక 24 hours 48 hours ముందుగానే ఇది లైన్, ఇవి ఎలిమెంట్స్, అన్ని ఇన్పుట్స్ ఒక 48 hours ముందుగా ఇస్తే బెటర్ డిజైన్ వస్తుందా, లేదా నాకు ఎప్పుడు ఇచ్చినా ఒకలాగా నా క్వాలిటీ అనేది అలాగే ఉంటుంది అంట? అంటే మిగతా గురించి తెలియదు, కానీ నాకైతే బిల్డ్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఒక thumbnail ఇవ్వండి, within 30 minutes సబ్మిట్ చేస్తాను, అది ఏ కైండ్ ఆఫ్ కేటగిరీ కానీ. కొన్ని అయితే టైం పట్టిద్ది. మెయిన్లీ thumbnail అనేది ఎవరికైనా వచ్చేసిద్ది, అంటే వాళ్ళు చేసే కొద్దిగా వచ్చేసిద్ది. మెయిన్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కడ అంటే హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్కి చాలా, లేకపోతే ఇమేజెస్ కానీ, స్టాక్ ఇమేజెస్ కానీ, ఎలిమెంట్స్ కానీ, దీనికి చాలా టైం పట్టిద్ది. రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను మన డిజైనర్స్, కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది ఏంటంటే మరి ఆ కాస్ట్కి తగ్గ మరి ఏమో తెలియదు, కానీ ఎతుకుతే అంటే టైం తీసుకుని మనం ఎత్తుక్కుంటే, రీసెర్చ్ చేసుకుంటే మంచి హై క్వాలిటీ PNGs వస్తాయి. సో కొంతమందికి ఆ ఓపిక ఉండదు, పేషెన్స్ ఉండదు.
నాకంటే చేసి అలవాటు అయిపోయింది. ఏ వెబ్సైట్లో ఎలాంటి హై క్వాలిటీ పిఎన్జీస్ ఉంటాయో తెలుసు, నాకు ఎలాంటి హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయో నాకు తెలుసు. సో నాకు అలా చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి, సో నాకు అలా. ఓకే. అండ్ ఇప్పుడు ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి మల్టిపుల్ ఎలిమెంట్స్ తీసుకుంటాం, మల్టిపుల్ ఇమేజెస్ కానీ రిఫరెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా పెయిడ్వి బెటర్గా ఉంటాయా, లేకపోతే ఫ్రీ వాటిలో కూడా సేమ్ క్వాలిటీ వచ్చే ఉంటాయా? ఫ్రీలో కొన్ని సేమ్ క్వాలిటీగా ఉంటాయి, బట్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి అన్నీ. బట్ ఇక్కడ ఏంటంటే పెయిడ్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఏదైనా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫ్రీది కావాలంటే, అంటే పెయిడ్ కావాలంటే దానికి ఆల్టర్నేటివ్గా ఏదోటి ఫ్రీ వర్షన్ ఉండిద్ది. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫ్రీ పిక్ అని ఉండిద్ది. ఫ్రీ పిక్లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రీమియం ఉంటాయి. నువ్వు జస్ట్ అంటే ఏదైనా ఫస్ట్ నీకు ప్రాసెస్లో రన్ అవ్వాలి మైండ్లో. యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ నేనైతే ఇలా సెర్చ్ చేస్తాను, హౌ టు డౌన్లోడ్ ఫ్రీ పిక్ ప్రీమియం ఫైల్స్ ఫర్ ఫ్రీ అని నొక్కుతాను, చూస్తాను, ఆ లింక్స్ ఇస్తాడు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ యూఆర్ఎల్ తీసుకెళ్ళి ఒక కాపీ చేస్తే కొన్ని 3-4 యాడ్స్ వస్తాయి. 15 సెకండ్స్ వెయిట్ చేసి అప్పుడు ప్రీమియం ఇస్తాడు. ఇదంతా ఏంటంటే మన రీసెర్చ్, మన ఇంట్రెస్ట్ బట్టి ఉండిద్ది. ఆ క్లయింట్ అడిగేళ్ళే ఏదో డౌన్లోడ్ చేసి పెట్టేద్దాం, మనకి మనీ కావాలి అంతే కదా. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, మనీ వచ్చేసిద్ది. ఇవాళ కాకపోతే నెక్స్ట్ థంబ్నెయిల్ కన్నా ఎవరొకరు వస్తారు. ఇప్పుడు ఈ ఒక్క థంబ్నెయిల్ మనం బాగా చేసామంటే ఎంతమంది క్లయింట్స్ వస్తారో ఆలోచించుకోవాలి మనం. ఎంతమందిని పుల్ చేయొచ్చు ఒక డిజైన్తో మనం. సో అదొక మెయిన్ పాయింట్. నేను మెయిన్లీ నా థంబ్నెయిల్స్ అని క్లయింట్ సాటిస్ఫాక్షన్ కాదు, వేరే వాళ్ళు ఎవరన్నా సాటిస్ఫై అవుతుంటే అట్రాక్ట్ అవుతారా నా థంబ్నెయిల్ చూసి అన్నట్టు. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది క్లయింట్స్ గ్రాబ్ చేయొచ్చు మనం. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎవరిచ్చారు, అంటే ఫస్ట్ థంబ్నెయిల్ ఎవరిచ్చారు? ఫస్ట్ థంబ్నెయిల్ యూనిక్ గేమర్. సో అంటే నేనే అప్రోచ్ అయ్యాను. అంటే అప్రోచ్ అంటే కొంచెం నా వర్క్ ఇలా ట్యాగ్ చేయడం వల్ల వాళ్ళు కో ప్లేయర్ వచ్చి నన్ను కొంచెం అడిగారు. నా దృష్టిలో అయితే ఫస్ట్ వచ్చి విఆర్ రాజా బ్యానర్, ఫేస్బుక్ బ్యానర్, అదే నా దృష్టిలో అయితే. ఓకే. అండ్ ఇప్పుడు నువ్వు ఇనీషియల్గా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిజైన్స్లో నేర్చుకున్నప్పుడు ఎంత టైం పెట్టేవాడు ఇనీషియల్గా? పర్ డే ఎంత టైం వీడియోస్ కానీ ట్యూటోరియల్స్ కానీ ఇన్వెస్ట్ చేసేవాడివి? దగ్గర ఒక 4 to 5 hours. నా స్టార్టింగ్ స్టేజ్లో విఆర్ రాజా 9కి ఇచ్చేవాళ్ళు నాకు థంబ్నెయిల్. మార్నింగ్ 9కి డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు, జస్ట్ ఇమేజ్ టైటిల్. ఈవినింగ్ 5కి సబ్మిట్ చేసేవాడిని. ఓకే. అంటే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్లో. అవును. ఓకే. అండ్ ఇప్పుడు ఒక థంబ్నెయిల్ వెనక థంబ్నెయిల్ షుడ్ మనం ఇందాక అనుకున్నాడు, థంబ్నెయిల్ విల్ క్యారీ మల్టిపుల్ థింగ్స్. అదొక ఎమోషన్ని క్యారీ చేయొచ్చు, క్వశ్చన్, టెన్షన్, క్యూరియాసిటీ. సో మల్టిపుల్ థింగ్స్ ఒక థంబ్నెయిల్లో క్యారీ చేయాలి. ఓకే. సో దీని వెనకాల సైకాలజికల్ ప్రాసెస్ ఏమేమి ఉంటాయి? అండ్ అది నిష్ బట్టి వేరే అవుతూ ఉంటాయి, అంటే వీడియో బట్టి వేరే అవుతూ ఉంటాయి కదా. సో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఒక 2-3 కేటగిరీస్ ఇఫ్ యూ హ్యావ్ టు కెన్ ఎక్స్ప్లెయిన్. ఈ కేటగిరీ అయితే ఇలా ఆలోచిస్తాను, ఐ విల్ లుక్ ఎట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ దిస్. ఈ కేటగిరీ అయితే ఇలా ఆలోచిస్తాను. అలా ఒక 2-3 డిఫరెంట్ కేటగిరీస్కి కెన్ వి డ్రిల్ డౌన్? ఫర్ సపోజ్ ఫ్యాక్ట్స్లోనే చాలా కేటగిరీస్ ఉంటాయి, డాక్యుమెంటరీ కానీ, క్రైమ్ కానీ, థ్రిల్లర్ కానీ. ఫ్యాక్ట్స్ ఇప్పుడు దాదాపు ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ అంటే మన క్లయింట్ ఇమేజ్ వచ్చి రైట్ సైడ్ ప్లేస్ చేస్తాను నేనైతే. ఇప్పుడు నాకు సపోజ్ ఏమన్నా సుశాంత్ సింగ్ రాజ్పుట్ నేను సాదిక్ ఫైల్స్ చేశాను అంటే చాలా కొత్తగా చేశాను. అప్పుడు రెగ్యులర్గా చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. రైట్ సైడ్ ప్లేస్ చేసి అంటే చూసిన నాకు థాట్ వచ్చింది, రైట్ సైడ్ ప్లేస్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్, దానికి రిలేటెడ్ అయిన టాపిక్ అంటే ఎలిమెంట్స్ అంతా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. సో నాకు ఏంటంటే ఎప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు నార్మల్గానే చేస్తున్నాం కదా, కొంచెం డాక్యుమెంటరీ కదా ఇది, కొంచెం క్రైమ్, థ్రిల్లర్. సో మనం అలా ఆ కైండ్ ఆఫ్ చేద్దామని. అండ్ మీ నంబర్ ఆ థంబ్నెయిల్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఒక్క థంబ్నెయిల్ స్టార్టింగ్ అదే థంబ్నెయిల్ నేను చేశాను సాదిక్ ఫైల్స్కి. అప్పుడు తనకి అరౌండ్ 30 to 40 ఉన్నారు అనుకుంటా. లేటర్ ఈవెంట్స్లో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు దగ్గరగా. అంటే నా ఒక్క థంబ్నెయిల్ వల్ల అనట్లేదు, ఆయనదే 90% ఉంది, నా 10%. అంటే నాదేం జస్ట్ ఆ వీడియో క్లిక్ చేసేలా చేయాలి నేను, అంత అట్రాక్టివ్గా. ఆయన కూడా చాలా మంచి కాంప్లిమెంటరీస్ ఇచ్చారు అండ్ చాలా బూస్ట్ చేస్తారు కూడా నన్ను. ఎవరికి ఇంకా చెయ్యి, ఇప్పటికీ చాలా మంచి గైడ్ చేస్తారు నన్ను. అండ్ ఒక థంబ్నెయిల్ ఒక్క సింగిల్ ఫ్రేమ్లో ఇప్పుడు వీడియో 30 minutes వీడియో ఉండొచ్చు, 1 hour వీడియో 2 hours పాడ్కాస్ట్ ఉండొచ్చు. ఆ మొత్తం మెసేజ్ని ఒక్క సింగిల్ ఫ్రేమ్లో ఎలా తీసుకురాగలం? అన్ని థంబ్నెయిల్స్ అలా తీసుకురాగలం. కొన్ని థంబ్నెయిల్స్ ఉంటాయి నా మెయిన్లీ ఏంటంటే నో టెక్స్ట్ అయితేనే బెటర్. అంటే ఎక్కువ థంబ్నెయిల్ డిజైన్ కనబడిద్ది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వే అయ్యిద్ది, స్టోరీ టెల్లింగ్ ఉండిద్ది.
ఇప్పుడు మన తమిళస్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళు అంటే మన ఇండియా తమిళస్ నా దృష్టిలో ఒక 70% స్క్రాప్. అది మీరు నవ్వినా అది నిజం అని నా ఫీలింగ్. అయితే ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే వేరే వేరే ఛానల్స్ ఎలా అంటే ఇంట్లో పేరెంట్స్ లేరు, మా గర్ల్ ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది, నెక్స్ట్ ఏం జరిగింది, ఇమేజెస్ ఉండవు, టెక్స్ట్ ఒకటి ఉండిద్ది, ఒక అమ్మాయి ఫేస్ పెడతారు, టెక్స్ట్ ఉండిద్ది. అంటే మన వాళ్ళు చాలా మట్టుకి అలవాటు పడిపోయారు దానికి, అలాంటి ఎక్కువ టెక్స్ట్ ఉన్న. అసలు అయితే తమిళ అలా మెయిన్ ఒక అప్కమింగ్ డిజైనర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ తమిళస్ అస్సలు ఫాలో అవ్వకూడదు. అంటే బిహైండ్స్ ఫారినర్ క్రియేటర్స్ వాళ్ళ తమిళస్ చాలా బాగా స్టోరీ టెల్లింగ్ ఉంటాయి. మిస్టర్ బీస్ట్ ఉంటుంది, ఒక టెక్స్ట్ అప్లై చేయరు, ఏం చేయరు, చాలా ఈజీ కన్వేగా ఉంటుంది. అంటే ఒక సబ్స్క్రైబర్ చూస్తే, ఒక వ్యూవర్ చూస్తే ఓకే ఇప్పుడు స్క్విడ్ గేమ్ గురించి చేశారు, ఓకే రొనాల్డో మొన్న రొనాల్డో నైమార్, ఓకే వీళ్ళతో గేమ్ ఆడుతున్నారు, ఒక ఈజీగా చెప్పేలా ఉండాలి, కన్వే చేసేలా ఉండాలి, మాట్లాడేలా ఉండాలి. తమిళ్ ఈ క్లిక్ చేయి నీకు ఇలాంటిది వచ్చిద్ది, కంటెంట్ ఈ వీడియో వచ్చిద్ది, సో అలా ఉండాలి. ఇప్పుడు అన్నట్టు ఇండియన్ తమిళస్ చూడదంటున్నావు, కానీ ఇప్పుడు ఇండియాలో వర్కౌట్ అయ్యి ఇండియన్ తమిళస్ కాదంటావా? ఇండియాలో అలవాటు పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మన హిందీ తమిళస్ తెలుగు తమిళస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫారినర్ క్రియేటర్స్కి మన హిందీకి తెలుగుకి ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉండిద్ది. మన వాళ్ళు మన ఇద్దరు ఇప్పుడు ఇదే తమిళ అనుకోండి, ఎక్కువ ఫుల్ టెక్స్ట్ పెట్టేస్తారు వేరే వాళ్ళు అయితే. నార్మల్గా నేను చూసినందుకు నేనైతే టెక్స్ట్ పెడతానికి అసలు అంటే చిన్న టెక్స్ట్ ఓకే డిజైనర్ అలా పెడితే చాలు, లేకపోతే కొంచెం అట్రాక్టివ్గా ఉండే టెక్స్ట్ మంత్లీ 1 lakh earn చేస్తున్నారు అలా పెడితే బాగుండిద్ది. పెద్ద పెద్ద టెక్స్ట్లు పెట్టేసి ఇప్పుడు నా క్లయింట్స్ చాలా మంది కొంతమంది వర్క్ చేస్తాను, ఆయనకి ఒక దగ్గర ఒక 1.5 million. రోహిత్ సార్ నాకు పెద్దగా టెక్స్ట్ కావాలి, పెద్దగా టెక్స్ట్ పెడితే ఇంకా తమిళ ఏం కనబడిద్ది అని నా ఫీలింగ్. కానీ అట్ లాస్ట్ మనం క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ప్రకారమే మనం వెళ్ళాలి. బట్ చాలా డిఫరెంట్గా ఉండిద్ది ఫారినర్ క్రియేటర్స్. వాళ్ళు ఏంటంటే ఒక ఇంపాక్ట్, ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేసిద్ది. స్టోరీ టెల్లింగ్ అయితే 100%. మన వాళ్ళు కొంచెం మార్చుకోవాలి స్టైల్, కానీ అలవాటు పడిపోయారు దగ్గరగా. హిందీ వాళ్ళు ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా మంచి తమిళ డిజైనర్స్ ఉన్నారు. సో ఆ కైండ్ ఆఫ్ నేను ఇటువైపు తెలుగులో కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ తెప్పిద్దామని ట్రై చేస్తున్నాను. కొన్ని ఛానల్స్లో వర్కౌట్ అవుతున్నాయి. ఇది బేసికల్గా ఇప్పుడు మనం తమిళ చేసినా కూడా ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ఆడియన్స్ ఉంటారు కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇప్పుడు నేను హై క్వాలిటీ తమిళస్ కొంతమంది చేస్తాను, ఫైబర్లో కానీ ఫ్రీలాన్సర్లో, హిందీలో కూడా చేస్తాను, అవి వర్క్ అవుతాయి. సో నేను ఆ క్వాలిటీయే తీసుకొచ్చి తమిళకి చేశాను అనుకో, అవి వర్క్ అవ్వవు. వాళ్ళకి యూజువల్గా 100K వ్యూస్ వస్తున్నాయి అనుకోండి పర్ వీడియోకి, నా తమిళకి తగ్గిపోయింది CTR. ఓకే. సో వాళ్ళ ఆడియన్స్ అనేది అలవాటు పడిపోయారు ఆ తమిళస్కి. కానీ ఏం చేయాలంటే ఇప్పుడు మార్చగలము అంటే నెమ్మదిగా స్లో అంటే స్టెప్ బై స్టెప్గా నెమ్మదిగా మార్చాలి. అంతే ఒకేసారి హై క్వాలిటీస్ పెట్టేస్తే చేంజ్ అవ్వడం అంటే కష్టం. ఓకే. అండ్ ఇంకొకటి కొన్ని మిస్కాన్సెప్షన్స్ అంటే అఫ్కోర్స్ అన్నట్టు కొంతమందికి ఒకటి నచ్చితే కొంతమంది ఒకటి నచ్చవు. కొంతమంది డిజైనర్స్ అది డిజైనర్ పర్స్పెక్టివ్ కూడా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఎలిమెంట్స్ పెట్టేయకుండా సింపుల్గా ఒక ఫేజ్ టెక్స్ట్ అలా కొంతమంది చేస్తారు. కొంతమంది ఎక్కువ ఎలిమెంట్స్ పెడతారు. ఇట్ షుడ్ అంటే ఆ వీడియోలో ఏమేమి గురించి మాట్లాడుతామో ఆ ఎలిమెంట్స్ అన్నీ హైలైట్గా కనపడాలంటారు. అది డిజైనర్ పర్స్పెక్టివ్ బట్టి ఒక్కొక్క డిజైనరు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారు. కానీ ఎలా అనాలిసిస్ చేసావు నువ్వు, ఇదైతే ఇంతమంది మోర్ పీపుల్కి ఇది నచ్చుతుంది, మోర్ పీపుల్కి ఇది నచ్చదు అనేది ఎలా రీసెర్చ్ చేసావు? రీసెర్చ్ అంటే ఫస్ట్ నాకు ఏమైనా కొత్త క్లయింట్ వచ్చారంటే వాళ్ళ ఛానల్ వీడియోస్ చూస్తాను, ఏది ఫస్ట్ పాపులర్ వీడియోస్ చూస్తాను. దాదాపు ట్రావెలర్ వీడియోస్ అయితే మన తెలుగులో పాపులర్ వీడియోస్ అయినాయి అన్నీ అమ్మాయిలు ఉంటారు తమిళస్లో, నైట్ వాక్ కానీ లేకపోతే నైట్ క్లబ్స్ కానీ. సో అలాంటి తమిళస్ ఎక్కువ ట్రావెలర్ వీడియోస్లో అయితే ఎక్కువ పాపులర్ అయితే అయ్యే ఉంటాయి. ఓకే. సో చూడాలి మనం, అంటే ఫస్ట్ ఒక ఛానల్ తీసుకోప్పుడు నీకు ఫర్ సపోజ్ ఒక క్లయింట్ వస్తున్నాడు అనుకో, మన వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి అంటే చూడాలి, ఒకసారి రీసెర్చ్ చేయాలి. ఓకే ఈయన ఇంతవరకు తమిళస్ చేంజ్ చేశారు అంటే వాళ్ళు మల్టిపుల్ డిజైనర్స్తో చేయించుకున్నారు కాబట్టి ఒక కన్సిస్టెంట్గా ఒక డిజైనర్స్తో చేయించుకుంటారు. దాని తర్వాత కొంచెం చేంజ్ చేస్తారు. ఇప్పుడు నన్ను అయితే నా దగ్గరికి అయితే ఎలా అప్రోచ్ అయ్యారో వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు కదా. సో మనం చూడాలి, ఓకే ఇది వర్కౌట్ అయింది, ఈ స్టైల్ వర్కౌట్ అయింది, ఈ స్టైల్ వర్కౌట్ అవ్వాలా. సో ఈ స్టైల్ మన స్టైల్ కంబైన్ చేసి కొంచెం డిజైన్ చేస్తే మేబీ వర్కౌట్ అవ్వచ్చు. ఫస్ట్ ఒక ట్రైల్ వేస్తాం తమిళ. ఇప్పుడు నేను ఏ క్లయింట్కి వచ్చినా ఫస్ట్ ఒకటే చెప్తాను, ఫస్ట్ ఒక తమిళ ట్రై చేద్దాం. నేను 100% అయితే CTR అయితే పెంచలేను. ఫస్ట్ నా బెస్ట్ డిజైన్ అయితే మీకు ఇస్తాను. లేటర్ ఆన్ మనం అలవాటు పడుతున్నారా లేకపోతే మనం ఆ స్టాట్స్ చూద్దాం, CTRది వస్తుందా,
క్లిక్ టు రేట్ వస్తుందా, ఇంప్రెషన్ వస్తుందా అంటే అప్పుడు కొంచెం మనం చేంజ్ అవుదాం. రావట్లేదు బ్రో, ఇప్పుడు సపోజ్ నా క్లయింట్స్ ఇస్తారు, ఓకే యాజ్ యూజువల్గానే ఉన్నాయి బ్రో, ఏం ఇంపాక్ట్ లేదు తమ్నెల్లో అంటే కొంచెం వేరే డిఫరెంట్గా ట్రై చేస్తాం. ఓకే. సో అది ఒక తమ్నెల్కి ఎన్ని వర్షన్స్ ఇస్తావు? ఒక వర్షన్ ఒకటే. మేబీ చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. మాక్సిమం నాకు వచ్చే కరెక్షన్స్ అన్ని టెక్స్ట్లో ఉంటాయి. అంటే నాకు తెలుగు కొంచెం చదవటం రాయడం రాదు, అంటే కొంచెం కొంచెం చదువుతాను. కానీ వాళ్ళు ఇచ్చే టెక్స్ట్ అందరు తెలుగులో టెక్స్ట్ ఇస్తారు, నాకు తీసుకెళ్ళి గూగుల్ ట్రాన్స్లేట్లో కన్వర్ట్ చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అప్పుడు పెట్టుకుంటాను. కొంతమంది వాయిస్ ఓవర్ ఇస్తారు, ఇలా ఆఫ్ఘనిస్తాన్ అని వెళ్తున్నాను రా, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అలా టెక్స్ట్ నచ్చదు అంటారు, అంటే టెక్స్ట్ కరెక్షన్ ఉంది అంటారు. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. నీ బేసిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఫాలో అవుతావు? అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు? ఫాంట్సా, కలర్సా, బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్సా, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు? ప్రిన్సిపల్స్ అంటే ఒక్కొక్క తమిళకి ఒకటి బ్రో. అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ అనుకో ఒకటే మైండ్లోకి వచ్చి, ఇప్పుడు క్రైమ్ అంటే మీకు ఏ కలర్ గుర్తొచ్చింది? రెడ్. సేమ్ అంతే నాకు కూడా. క్రైమ్ అంటే ఇప్పుడు బ్లాక్, రెడ్, డార్క్ కైండ్ ఆఫ్, డార్క్ లో బ్లడ్ బాగా హైలైట్ అవ్వాలి, బాగా గ్లోగా, ఓకే ఇది క్రైమ్ థ్రిల్లర్ లా ఉండాలి కొంచెం. సో అది డాక్యుమెంటరీ అంటే మనకి ఏది వచ్చింది, ఒక బ్రౌన్ కలర్ షీట్ లాగా డాక్యుమెంటరీ. సో ఇప్పుడు ట్రావెలింగ్ రిలేటెడ్ అంటే కొంచెం కలర్ఫుల్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం. అంటే కేటగిరీస్ ప్రకారం, తమ్నెల్స్ కేటగిరీస్ ప్రకారం కొన్ని వెరైటీ ఉంటాయి. కొంచెం ఏ కలర్ రాదు మైండ్కి, కొన్ని వెరైటీ ఉంటాయి, అవి వెంటనే రావు. కానీ రీసెర్చ్ చేస్తాను. నాకు ఏం తమ్నెల్ తెలియదు అనుకో, వెంటనే అదే టాపిక్ నాకు ఏం ఇస్తారో యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను, దానికి సిమిలర్ తమ్నెల్ వస్తాయి. ఓకే ఇలా ఉండిద్ది కలర్ ప్యాటర్న్, ఓకే ఇలా చేద్దాం, ఓకే ఇలా అని ప్రొసీడ్ అవుతాం, నెక్స్ట్ డిజైన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. అండ్ నువ్వు చాలా తమ్నెల్స్ రిఫర్ చేస్తాను అంటున్నావు కదా, అంటే నువ్వు ఫారెన్ తమ్నెల్స్కి మన సౌత్ ఇండియాలో చూసే తమ్నెల్స్కి బేసిక్ థింగ్ ఏది ఎక్కువ రాంగ్ చేస్తున్నారు? టెక్స్ట్ ఒకటి, కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ అనేది చాలా మందికి రాదు అసలు. నేను రీసెంట్గా క్లాస్ తీసుకున్నాను, ఫోటోషాప్ క్లాస్, 120 మెంబర్స్ జాయిన్ అయ్యారు. దాంట్లో 70 మెంబర్స్కి కెమెరా రా ఫిల్టర్ తెలియదు. ఓకే కెమెరా రోల్ ఇంత చేయొచ్చా, అసలు వాళ్ళకి తెలియదు. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే వీళ్ళకి జస్ట్ నేర్చుకోవాలని ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చేలా జాయిన్ అవడానికి, బట్ సెల్ఫ్గా ఉండాలి. కెమెరా రా అనేది చాలా మెయిన్. అంటే ఇప్పుడు ఒక తమ్నెల్ ఒక స్టేజ్కి తీసుకొచ్చాం అంటే కెమెరా చేయక ముందు ఒక తమ్నెల్ ఒక 70% ఉండిద్ది, అది చేసిన తర్వాత 100% అయ్యిద్ది. చాలా బాగా కలర్ కరెక్షన్స్ కానీ కలర్ పాపప్ అవటం కానీ బాగుంటుంది. ఓకే. ఇప్పుడు సిటిఆర్ అనేది తెలియని వాళ్ళకంటే నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ అనేది చాలామంది ఇంక్రీజ్ అవుతున్నారు. ఓకే. సో ఈ కాంపిటీషన్ వల్ల ఏంటంటే సిటిఆర్ కాంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కాంటెంట్లోకి వెళ్ళడానికి తమ్నైల్ ఈజ్ ఇంపార్టెంట్. సో తమ్నైల్ యొక్క క్వాలిటీ మనం మెజర్ చేసుకునేది సిటిఆర్. ఓకే. సో సిటిఆర్ అనేది ఒక జనరల్ టర్మ్స్లో చెప్పాలంటే వాట్ యూ సే? క్లిక్ త్రూ రేట్. ఓకే. ఇంప్రెషన్స్ క్రియేట్ చేయటం. సో ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు యూజర్స్ ఎంతమంది యూట్యూబ్ చూస్తున్నారో, సో వాళ్ళు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక తమ్నైల్ కనబడిందంటే క్లిక్ చేసేలా ఉందా. సో కొంతమంది స్క్రోల్ డౌన్ చేస్తారు నచ్చకపోతే, ఏంటి తమ్నైల్ వెరైటీగా ఉంది. ఇప్పుడు నాకు ఈ రీసెంట్ టైమ్స్లో చాలా హైప్ వచ్చిన తమ్నైల్స్ ఏంటంటే మన నాన్ వేసిన తమ్నైల్స్, జైల్ తమ్నైల్స్ ఉన్నాయి కదా, ప్రిజన్ తమ్నైల్స్, చాలా క్లిక్ త్రూ రేట్ వచ్చినాయి ఆ తమ్నైల్స్కి. చాలా అంటే చాలా, అంటే స్టార్టింగ్ తమ్నైల్స్లో లేటర్ ఆన్ అలవాటు పడిపోయాడు ఆడియన్స్. చెప్పాను కదా, ఆడియన్స్కి స్టార్టింగ్లో కొన్ని కొత్తగా ఉండాలి, అంటే ఎప్పటికెప్పుడు కొత్త డిజైన్స్ చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ మా క్లయింట్ ప్రకారం నేను చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక తమ్నైల్ చేశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది, చాలా 3 million 4 million, అంటే అది పైగా హాట్ టాపిక్లో కూడా ఉంది, ట్రెండింగ్లో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటర్ ఆన్ కొన్ని తమ్నైల్స్ ఇంకా బాగా హైప్ వచ్చినాయి. నా ఇన్స్టాగ్రామ్ నా పేజ్కి కూడా బాగా రీచ్ వచ్చింది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా నచ్చింది. సో ఇంప్రెషన్ క్లిక్ చేయాలి. కొత్త క్రియేటర్స్కి ఇనీషియల్గా గ్రో స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఓకే, చాలా డేస్ చాలా ఇయర్స్ నుంచి 1 million ఫాలోవర్స్, 500K million 2 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి నిజంగా తమ్నైల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటావా? వాళ్ళ ఆడియన్స్ మెయిన్. ఫస్ట్ వాళ్ళు అలవాటు పడిపోయారా లేదా అంటే ఇంపాక్ట్ చేసిద్ది, 100% ఇంపాక్ట్ చేసిద్ది. ఎందుకంటే వితౌట్ తమ్నైల్ వాళ్ళు మాన్యువల్గా చేసుకున్నా కూడా తమ్నైల్ పెట్టాల్సిందే కదా. వితౌట్ తమ్నైల్తో అయితే పాసిబుల్. కానీ ఏంటంటే తమ్నైల్ ఇప్పుడు వితౌట్ తమ్నైల్తో పెట్టారనుకో చూస్తారు జనాలు. ఒక ఎట్ ద పాయింట్ ఆఫ్ టైంలో ఓకే డైలీ వ్లాగ్సే కదా, ఇప్పుడు కొంత హిందీ యూట్యూబర్స్ ఉన్నారు నార్మల్ తమ్నైల్సే పెడతారు. అంటే వాళ్ళ ఆడియన్స్ని గ్రాప్ చేయాలి ఏదో ఒకటి చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే దానికి అలవాటు అన్నా చేయాలి ఆ తమ్నైల్స్తో.
సో కొంతమంది ఉంటారు వ్యూస్ పడిపోయినాయి బ్రో, కొంచెం రీచ్ కావాలి నాకు, నీ వర్క్ నచ్చింది అని. సో వాళ్ళకంటే కొంచెం లేటర్ ఆన్ మన వర్క్ అప్లై చేసిన తర్వాత, వన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిద్ది ఓకే ప్రీవియస్ థంబ్నెయిల్స్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది, సో ఈ ప్రొసీడ్ అవుదాం ఇలాగా అంటారు. నన్ను అడిగితే కావాలి థంబ్నెయిల్ కావాలి. ఓకే. అండ్ నువ్వు రీసెంట్ డిజైన్ చేసిన థంబ్నెయిల్స్లో మాక్సిమం సిటిఆర్ ఎంత వచ్చింది? 13 or 12. యావరేజ్ సిటిఆర్ ఏంటి అసలు ఇండస్ట్రీలో? నాకు 14 or 15 అనుకుంటా బ్రో. యావరేజ్ సిటిఆర్ హైయెస్ట్ వచ్చి 14 or 16 అనుకుంటా. నీకు వచ్చిందా? హైయెస్ట్ మీరు అంటే హైయెస్ట్. బట్ యావరేజ్ సిటిఆర్ ఇఫ్ యూ సీ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 6 to 8. 6 to 8. ఓకే. నా ఈ రోజు అంటే నేను మా క్లయింట్స్ దగ్గర తీసుకుంటాను అప్పుడప్పుడు మాక్సిమం 8 to 9 ఉంటుంది. మినిమం 8 to 9 ఉంటుంది. మినిమం 8 to 9 ఉంటుంది. కొంతమంది రీసెంట్గా నేను ఇప్పుడు చాలా మంది చేస్తున్నాను, ఒక అన్ని లాంగ్వేజెస్ ఒకే ఛానల్, వాళ్ళు మల్టిపుల్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. సో వాళ్ళది మ్యాక్సిమం వచ్చి 8 ఉంటుంది, బేసిక్గా 8 ఉంటుంది. ఓకే. సో 8 వచ్చింది అంటే ఇట్స్ వెరీ హై అని అంటే అనుకుంటా. అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్లో అది వెరీ హై, లేటర్ ఆన్ అది అలవాటు అయిపోయింది 8 అంటే. ఒకప్పుడు అంటే వేరే థంబ్నెయిల్స్ అంటే నా దగ్గరికి వచ్చిన పర్సనల్గా ఏం చెప్తారంటే కొంచెం పెరిగింది 8, 9 ఉంటుంది, బాగుంది, కొంచెం అదిరిపోయింది థంబ్నెయిల్ అని చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నాకు ఇంకా బూస్ట్ అయ్యి ఇంకా వాళ్ళు అడగకుండా ఇంకా ఎక్కువ చేయాలనిపించింది నాకు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి క్రియేటివిటీలోని సాటిస్ఫాక్షన్ పాయింట్ ఉండదు. ఒకటి డిజైనర్కి ఉండదు, ఇంకా బాగా చేయాలి, అండ్ ఇంకోటి క్లయింట్కి కూడా ఉండదు, ఇది ఇంకా బాగా చేయొచ్చు. నువ్వు అన్నట్టు యూజర్స్కి అలవాటు అయిపోయినట్టే క్లయింట్కి కూడా ఓ 10 థంబ్నెయిల్స్ చేసాక 11th, 12th దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెట్ అవుతాయి. అట్లా ఎలా మీట్ అవుతావు? అవి ఎలా మీట్ అవ్వాలంటే మధ్యలో కొన్ని థంబ్నెయిల్స్ చెత్తగా చేయకూడదు అలా అనట్లేదు. ఎందుకంటే మనకి లాస్ట్ ఇంపాక్ట్ పడిపోయింది, మళ్ళీ రీడిజైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదంటే థంబ్నెయిల్ మళ్ళీ రీడిజైన్ చేయాలి, మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోద్ది అక్కడ. వాళ్ళు టాపిక్ ఇప్పుడు నా క్లయింట్స్ ఉంటారు ఒకళ్ళు, వాళ్ళకి చాలా బాగా చేసిద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమంటారు అంటే నేను చాలా బాగా కలర్స్ పాప్ అయ్యేలాగా ఇది 100% పక్క వైర్లు అయ్యిద్ది, లేకపోతే ఎక్కువ సిటిఆర్ వచ్చింది అనుకొని చేస్తాను నేను. రివర్స్ బ్యాక్ ఇచ్చేసి వద్దు నార్మల్గా అక్కడ పెట్టేసి టెక్స్ట్ ప్లేస్ చేసి చాలా అంటారు, నీ అనవసరం చేసాను ఎంతసేపు అనుకుంటా. కానీ ఏంటంటే ఆ పాయింట్ వరకు స్కై రాకెట్ అంతవరకు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో ఉండడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ కానీ వాళ్ళ వీడియో కష్టపడి చేయడంలో కానీ వాళ్ళు అలా కోరుకోవడం తప్పలేదు. ఎందుకంటే మనం ఫ్రీగా చేయట్లేదు, నా వర్క్కి తగ్గ అమౌంట్ పే చేస్తున్నాను. సో అంత నాకు స్కై రాకెట్ అంతా ఇప్పుడు దాకా ఏం రాలేదు, కానీ అంత వాళ్ళు మినిమల్గానే అడుగుతారు. క్లిక్ టు రేట్ ఉండాలి, టాపిక్ రిలేటెడ్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, మెయిన్ క్లిక్ చేయాలి, అదే ఒకటి మెయిన్. నువ్వు ఎంతో బాగా చేస్తావు, అది వాళ్ళకి నచ్చదే, అన్నీ వద్దు నాకు బేసిక్గా చేసి అన్నప్పుడు ఎలా ఉంటాయి నీ ఎమోషన్స్? కొంచెం బాధపడతాను మెయిన్లీ. అంటే విఆర్ రాజా బ్రో అప్పుడప్పుడు బేసిక్గా చేసి ఇచ్చామంటారా, బ్రోకి బెస్ట్ ఇద్దాం అయ్యి కొంచెం నాకు ఇప్పుడు ఆ బ్రో థంబ్నెయిల్ మినిమం నాకు 10 minutesలో అయిపోద్ది. థంబ్నెయిల్ ఐడియా ఇచ్చారంటే సప్పనే డైలీ టాపిక్ ఫ్యాక్ట్స్ సప్పనే అయిపోద్ది. సో నేను చాలా బాగా చేసి ఇచ్చేద్దాం అనుకుంటాను, కాదు సింపుల్గా పెట్టి అంటారు, అబ్బా ఎందుకు అనుకుంటా. నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి కంపేర్ చేస్తే మనం ఇంకా వాళ్ళ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలి అంటే మన కాంటెంట్ క్రియేటర్స్ హౌ ఫార్ ఆర్ వి? ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇంప్రూవ్ అంటే బేసికల్గా ఇంకో పాయింట్ బ్రో చెప్తాం, మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లయింట్ ఇమేజ్ అనేది క్వాలిటీలో ఉండాలి. నా డైలీ వ్లాగ్స్ ఉంటాయి నాయి, వాళ్ళు బ్లర్రిష్గా గ్రెయిన్ అంటే నైట్ టైం దిగినప్పుడు నాయిసీగా ఉంటాయి. వాళ్ళంటూ సపరేట్గా వీడియో ఒకసారి తీస్తారు, థంబ్నెయిల్స్కి స్టిల్ ఇస్తారు, అంటే సపరేట్ పోజింగ్ అని ఫోటోషూట్ కానీ ఉండిద్ది. దాని రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు సపోజ్ ఒక ప్యాన్ పట్టుకోవాలంటే సో దానికి బట్టి. కొంతమంది వాళ్ళు ఎవ్వరు మన తెలుగులో వీడియోలో స్క్రీన్ షాట్స్ తీసి ఇచ్చేస్తారు. నీ ఫస్ట్ బేసిక్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎర్నింగ్ పర్ థంబ్నెయిల్? కరెంట్లీ వాట్ ఆర్ యూ ఛార్జింగ్ పర్ థంబ్నెయిల్? స్టార్టింగ్ వచ్చి చెప్పాను కదా 50 రూపీస్, 50కి 100కి బిట్వీన్ 100 to 15 రేంజ్లో, 50 రేంజ్లో. ఇప్పుడు వచ్చి మార్నింగ్ స్టేటస్ కూడా పెట్టాము, అది 5,000 ఛార్జ్ చేశాను నేను ఒక థంబ్నెయిల్కి. రెగ్యులర్గా వచ్చి ఇప్పుడు యావరేజ్ ప్రైస్ వచ్చేసి 1500 to 2000 ఈ ప్రైస్ రేంజ్లో. ఇంకా పాత క్లయింట్స్ ఉంటారు కదా, అంటే ఫస్ట్ నేను చేసే వాళ్ళని
అదే ప్రైస్ రేంజ్లో కంటిన్యూ అవుతుంది, అంటే 1800 అలాగే. కొత్త క్లయింట్స్ వచ్చేప్పుడు మన వర్క్ కూడా పెరిగింది. సో ఇక చాలా అంటే ఇటు కొత్త క్లయింట్స్ని మెయింటైన్ చేయాలి, ఇక్కడ పాత క్లయింట్స్ కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి సో నేను క్వాలిటీలో అయితే మాత్రం ఏం తగ్గేది ఉండదు, బెస్ట్ అయితే ఇస్తాను, మనీకి వర్త్ అయితే. సో అందుకని ఒక 2000-1500 రేంజ్ మధ్యలో. ఓకే. అండ్ ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, మిడ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా నీతో బ్యూటిఫుల్ డిజైన్స్ తమ్నైల్స్ డిజైన్ చేయించుకుని వాళ్ళ ఛానల్ కూడా గ్రో అవ్వాలి, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎఫోర్డ్ యూ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు డైలీ, తమ్నైల్ ఎంత బ్రో అంటే సింపుల్గా చెప్పేస్తాను 999 అని. ఐఎమ్ న్యూ టు ద యూట్యూబ్ బ్రో, ఐ కాంట్ ఎఫోర్డ్, అంత బడ్జెట్ ఎఫోర్డ్ చేయలేను నేను, సో ప్లీజ్ రిడ్యూస్ ద ప్రైస్ అంటారు. ఓకే చూద్దాం అంటే నేను నాకు కంఫర్టబుల్గా ఉంటే నేను చేస్తాను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర ఒప్పుకొని మనీ తీసుకొని ఇటు మా పాత క్లయింట్స్ని చేయక ఇటు వీళ్ళది చేయకుండా ఉంటే కొంచెం నాకు టైం వేస్ట్ అయిపోయింది, ఫస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చింది. అలా నాకు చాలా జరిగినాయి. తీసుకున్నాను, వాళ్ళకి డబుల్ అమౌంట్ కూడా పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే డబుల్ అమౌంట్ అంటే ఇప్పుడు 700 తీసుకున్నాను అనుకో తమ్నైల్కి, వాళ్ళకి 900 పే చేసిన రోజులు కూడా ఉన్నాయి చాలా రోజులు. అండ్ రోహిత్, ఇప్పుడు ఒక తమ్నైల్ డిజైన్ చేయాలి అంటే ఒక క్లయింట్ నుంచి ఏమేమి ఇన్పుట్స్ తీసుకుంటావు? స్టార్టింగ్లో అయితే నేను వాళ్ళు జస్ట్ నాకు ఇప్పటికైనా కూడా టైటిల్ వాళ్ళు ఇమేజెస్ ఇస్తారు, టైటిల్ కూడా టాపిక్ తగ్గట్టు ఉండేది కాబట్టి సేమ్ అదే టైటిల్ నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తాను. స్టార్టింగ్లో అయితే నాకు అర్థమయ్యేది కాదు, బ్రో ఇది ఎలా డిజైన్ చేయాలి, కొంచెం నాకు వాయిస్ నోట్లో సెండ్ చేయరా, సో ఎక్కడెక్కడ ఏ ఇమేజెస్ ప్లేస్ చేయాలి. సో అలా మ్యాక్సిమం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇమేజ్ టైటిల్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంకా కంటిన్యూ స్టార్ట్ చేస్తాను డిజైన్. ఓకే. అండ్ కొంతమంది నేను విన్నది ఏంటంటే నాకు అట్లీస్ట్ ట్రైలర్ పంపించండి లేదా హోల్ వీడియో జిస్ట్ పంపించండి. ఇప్పుడు నాకు వచ్చే కొత్త క్లయింట్స్ కూడా వీడియో చూస్తావా బ్రో, ప్రైవేట్లో ఉన్నది యూట్యూబ్లో, కొంచెం చూసి ఒకసారి దానికి తగ్గట్టు చేయండి. అక్కర్లేదు బ్రో, జస్ట్ నేను తమ్నైల్ ఇంకా టైటిల్ ఇస్తే చాలు నాకు చేసుకెళ్ళిపోతా. నా పాత క్లయింట్స్ ఇప్పుడు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారంటే వాళ్ళకి ఒకటే చెప్తారు, వాళ్ళకి కూడా అంటే పలానా రోహిత్ ఉంటాడు, నువ్వు ఏమి ఇన్పుట్స్ కూడా ఇవ్వట్లా, జస్ట్ నువ్వు టైటిల్ని మంచి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి వాడికి ఇవ్వు, ఇంకా టైటిల్ ఇవ్వు టాపిక్ తగ్గట్టు, ఆడు చూసేసుకుంటాడు. వాళ్ళు కూడా ఇదే అంటారు, ఇంతవరకు తమిళ డిజైనర్కి అయితే నీ A to Z అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి రోహిత్, నీకేంటో మరి నువ్వు టైటిల్ అడుగు అంటే కంటెంట్ ఏమో అడగదు, జస్ట్ టైటిల్లో చూసుకొని చేసేస్తావు. నేను అలా చేసేస్తాను, బట్ కొన్ని తమిళస్ ఏంటంటే కొంతమందికి వేరే ఇమేజెస్ వస్తాయి కాబట్టి చాలా 100లో 1% ఇది కాదురా వేరేది మార్చు అని అంటారు. ఓకే అని ఇంకా చేంజ్ చేస్తాను. బాగా ఎక్కువ సార్లు ఇటరేషన్స్ చేసిన తమ్నైల్ ఏమైనా గుర్తుందా? ఫ్యాషన్ తమ్నైల్ చాలా బాగా, అంటే ఆ క్లయింట్ అయితే చాలా అంటే రీడిజైన్ చేశాను నేను, ఒక దగ్గర ఒక 7 to 8 times రీడిజైన్ చేశాను. ఓకే. ఒకే తమ్నైల్ నాది అప్పుడు పీక్ టైంలో, అంటే ఈవినింగ్ టైంలో చాలా తమ్నైల్ సబ్మిట్ చేయాలన్నాను కదా, ఆ టైంలో నేను 7 to 8 తమ్నైల్స్ చేయడం అంటే చాలా చిరాగ్గా ఉండేది. అయినా చేశాను, చేస్తే ఇక్కడ ఫస్ట్ తమ్నైల్ ఓకే చేశాను. మళ్ళీ ఇంకా ఎలా అనిపించింది అప్పుడు? ఎరగొట్టావు అంటే ఎరగొడతాం కాదు కానీ ఒక 2 months 1 month అయిన తర్వాత ఇంకా కట్ ఆఫ్ చేసాను ఇంకా. ఓకే. అండ్ కొంతమంది అంటే నువ్వు సబ్మిట్ చేస్తుంటావు బిఫోర్ టైము, లాస్ట్ మినిట్లో వచ్చి ఇలా కాదు రోహిత్ ఇలా చెయ్యు, లాస్ట్ మినిట్లో చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు నేను చేసే తమ్నైల్స్ కూడా ఇప్పుడు నేను చేస్తాను, వాళ్ళు పెట్టుకుంటే అప్లోడ్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చి లేకపోతే వాళ్ళు థింక్ చేసిన టైటిల్ వర్కౌట్ అవ్వక నాకు మ్యాక్సిమం కరెక్షన్స్ ఇవి వస్తాయి. రోహిత్ ఈ టైటిల్ చేంజ్ చేసేసి ఈ టైటిల్ పెట్టేసి అంటారు. కొంతమంది మ్యాక్సిమం అంటే కొన్ని తమ్నైల్స్ అనుకుంటాను, నేను వాళ్ళని అడుగుతాను డౌట్ వచ్చి ఫస్టే, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వండి బ్రో నాకు కొంచెం అర్థం కాదంటే, ఏముంటుంది బ్రో ఇలా రియాక్షన్ చేసి మామూలుగా లేకపోతే ఇలా ఫ్యాక్స్ చేసి అంటారు. చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ యాడ్ చేయలేదు నువ్వు, పర్టికులర్గా ఇతను ఈ టాపిక్లో ఇతను హైలైట్ అయి ఉన్నాడు కదా, ఇతనే యాడ్ చేయాలి కదా, అంటే వాళ్ళ మిస్సెస్ని కానీ వాళ్ళ మదర్ని కానీ వాళ్ళని కూడా యాడ్ చేయాలంటే ముందే చెప్పించుకుని బాగుండదు కదా అనుకుంటా. ఓకే. క్రియేటివిటీకి, ఆర్ట్కి, డిజైన్కి ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టలేం. ఓకే. కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేస్తారు, కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ ప్రైస్ రేంజ్? ఎవరైనా కొత్తగా డిజైన్ చేద్దాం అనుకుంటే, డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్? స్టార్టింగ్ నుంచి నాకు ఇప్పుడు దాకా ఇదే కన్ఫ్యూజన్, నా దగ్గర ఆన్సర్ లేదు, బట్ నాకు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్లో కొంచెం తెలిసింది అంతే. ఇప్పటికీ అడుగుతా నేను,
ఎంత ఛార్జ్ చేయాలి తమ్నెల్కి, వేరే క్రియేటర్స్ని అడుగుతాను, లేకపోతే వేరే తమ్నెల్ డిజైనర్స్ని అడుగుతాను. నాది వచ్చి వేరే ఫైవర్లో వచ్చి $50 అలా ఉండేది తమ్నెల్. ఒక ఫారెన్ క్లయింట్స్ కాబట్టి సో దే కెన్ పే మోర్. అంటే ఇక్కడ వ్యూస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉండిద్ది. సో వాళ్ళ అమౌంట్ అంటే కొంచెం మన వాళ్ళకి వచ్చేపాటికి కొంచెం తగ్గిద్ది ఇన్కమ్ కూడా. నేను ఒక బిగినర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటాను. ఇప్పుడు వర్క్ బాగుందంటే ఆటోమేటిక్గా క్లయింటే నీకు ఒక 100 ఎక్స్ట్రా ఇస్తారు. ఫర్ సపోజ్ నార్మల్గా చెప్తున్నా నేను, ఇప్పుడు నేను రీసెంట్గా కుంభమేళా తమ్నెల్ ఒకటి చేశాను, విక్రమాదిత్య. చాలా మందికి బాగా నచ్చింది. నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి బాగా నచ్చిందంటే ఇంకా క్లయింట్కి ఇంకెంత బాగా నచ్చిద్దో. నేను తన దగ్గర 10,000 చేస్తాను తమ్నెల్, ఆయన 5,000 ఇచ్చాను నాకు. ఆ తమ్నెల్కి ఇంప్రెస్ అయ్యి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను తమ్నెల్స్ చేస్తాను. అంటే అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. మనీ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. కానీ బేసిక్ ఒక తమ్నెల్ డిజైనర్కి అయితే యావరేజ్ 500-400 మ్యాక్సిమం 400 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడు చాలా మంది అలవాటు పడిపోతున్నారు 100 రూపీస్కి 200 రూపీస్కి తమ్నెల్స్. అదైతే నేను ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే నా దగ్గర క్లయింట్స్ వస్తారు చాలా మంది, ఎంత బ్రో అంటే 1000 అంటాను. అదేంటి బ్రో 100 రూపీస్గా చేస్తున్నారు అంటే చేయించుకో, రిజల్ట్ తెలిసిద్ది, క్వాలిటీ తెలిసిద్ది. స్టార్టింగ్ స్టేజ్లో అలాగే అయింది. సో లేటర్ ఆన్ ఓకే డిఫరెన్స్ తెలిసి అప్పుడు నా దగ్గర అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. పర్ వీడియో వాళ్ళకి వచ్చే రెవెన్యూ సమ్ X% ఉందనుకో, ఓకే X ఉందనుకో, డిజైనర్స్కి అంటే ఎడిటర్, ఇప్పుడు షూట్ చేసే వాళ్ళకి, ఎడిట్ చేసే వాళ్ళకి, తమ్నెల్ డిజైనర్స్కి ఎవ్రీబడి హ్యాస్ దేర్ రోల్. అంటే ఆ థాట్ వచ్చిన వాళ్ళకి లేదా వీడియో తీసిన వాళ్ళకి కాదు కదా, ఫ్రమ్ యువర్ కెమెరామ్యాన్, ఎడిటర్స్ అందరికీ కూడా ఈక్వల్ ఎఫర్ట్స్. సో వాళ్ళకి పర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే వీడియోకి ఎంత అమౌంట్ దానివల్ల వచ్చినా సరే స్టాండర్డ్గా, అంటే నాకు వీడియోకి 1,00,000 వచ్చింది అనుకో, అయినా నీకు 1000 ఇస్తాను. నాకు వీడియోకి 10,000 వచ్చింది అనుకో, అయినా నీకు అది కరెక్ట్ అంటావా? లేదా నీకు వచ్చే ఇన్కమ్ బట్టి, నీకు వచ్చే రెవెన్యూ బట్టి కూడా షేర్ ఇస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది అంటావా? షేర్ అనేది నేను అది తప్పు అంటాను. ఎందుకంటే వాళ్ళు హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి వీడియో చేస్తారు. ఇప్పుడు చాలా మంది హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి వీడియో చేస్తారు. సో దాంట్లో షేర్ అడగడం అయితే నేను తప్పు అంటాను. మనం ఎంత వర్క్ చేస్తామో దానికి తగ్గట్టు తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే తమ్నెల్ నాదే, క్లిక్ చేయించేలా చేయాలి. బట్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూస్గా వాచ్ చేయాలి, మనీ జనరేట్ చేయాలంటే అది వాళ్ళకి ఉండిద్ది. వాళ్ళు హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి వీడియో చేస్తారు. సో మన వర్క్కి మనమే తీసుకోవాలి, వీడియో ఎడిటింగ్ వీడియో వర్కే తీసుకోవాలి, మిగతాదంతా వాళ్ళు. సో ఎంత మన పర్టికులర్ సర్టన్ రేట్ అని పెట్టుకోవాలి. షేర్ అనేది కంప్లీట్లీ యూజ్లెస్. అంటే ఒక డేలో మాక్సిమం ఎంత అర్న్ చేసి ఉంటావు? ఒక డేలోనా 28,000. ఒక మంత్లీ ఎంత యావరేజ్ ఉంటుంది నీ రెవెన్యూ? 1,20,000 to 1,70,000 బిట్వీన్. హైయెస్ట్ 1,70,000కి వెళ్ళిందా? 2 lakhs కూడా వెళ్ళింది ఒకసారి. ఓకే, అది అంటే నా వర్క్ బట్టి ఉండిద్ది. అంటే 1 lakh వరకు నేను కంటిన్యూస్గా చేస్తాను. చేసిన తర్వాత ఇంకా నా ఎఫర్ట్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు నేను డైలీ నాన్ స్టాప్గా మార్నింగ్ 2:30కి 3:30కి లెగుస్తాను నేను. ఇంకా తమ్నెల్స్ అన్ని చేసుకుంటానే వెళ్ళిపోతాను. ఓకే మనం చాలు ఈ రోజు కింద చాలు అనుకుంటే అయినా వర్క్ వస్తూనే ఉంటుంది, దాన్ని తీసుకుంటాం, మళ్ళీ సేమ్ రిపీట్. చాలు కాదు మనకి ఇంకా చెయ్యాలి, 3 o'clock మళ్ళీ లేచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అండ్ నువ్వు ఇప్పుడు అన్నట్టు ఒక పర్టికులర్ అమౌంట్ నీకు మంత్లీ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత ఇంకా, లేదా నీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా బర్న్అవుట్ అయిపోతున్నాయి అన్న రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా నీ బాడీలో ఎనర్జీ ఉండదు, నీ మైండ్లో క్రియేటివిటీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల అవుట్పుట్ ఎఫెక్ట్ అవుతుంది అంటావా? అది తగ్గే బట్టి ఉండిద్ది. నేను ఎప్పటికెప్పుడు మోటివేట్ చేసుకుంటాను ఉంటాను, కొత్త చూస్తూనే ఉంటాను. క్రియేటివిటీ తగ్గడం అంటే అఫ్కోర్స్ అంతసేపు వర్క్ చేస్తే స్ట్రెస్ బాగా ఫీల్ అవుతాం. పైగా ఆ వర్క్లో మళ్ళీ రీడిజైనింగ్ చేయమంటే ఇంకెక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతాం. సో అది క్లయింట్కి తెలియదు, సో మనమే ఫీల్ అవుతాం. వాళ్ళకి ఏంటి, ఇప్పుడు నేను వీడియో ఇచ్చానంటే వాళ్ళు ఒక్క వీడియోని అనుకుంటారు, బ్యాక్గ్రౌండ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అనుకోరు, చాలా తమిళస్ చేయాలి వీడు అనుకోడు. సో కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది క్రియేటివ్నెస్ తగ్గిద్దా అంటే నా దృష్టిలో తెలియదు. ఇప్పటికిప్పుడు కొత్త చూస్తూనే ఉంటాను. ఇప్పుడు ఏ వచ్చింది, సో రీసెర్చ్ చేస్తూ ఉంటాను, కొత్త ఇమేజెస్ ఉంటాయి. సో తగ్గితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గితే, కానీ బిల్డప్ చేసుకోవాలి, రీస్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అండ్ ఇప్పుడు టూల్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, ఒక థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి
చాలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఫోటోషాప్ ఉంది, అండ్ దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి. ఇమేజెస్కి వాటికి, స్టాక్ ఇమేజ్కి వాటికి పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. వాట్ డు యూ సజెస్ట్? ఎందుకంటే చాలామంది నేను విన్నది ఏంటంటే మనకు వచ్చే ఎర్నింగ్స్ తక్కువ, దానిలో మళ్ళీ వీటన్నిటికి టూల్స్కి సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఎందుకు, క్రాక్డ్ వర్షన్స్ వాడదాము, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటారు. వాట్ డు యూ సజెస్ట్? ఇంతవరకు అయితే క్రాక్డ్ నేను సజెస్ట్ చేసేవాడిని. ఇప్పుడు AI 2025 వచ్చింది, ఫోటోషాప్ 2025 AI జనరేటివ్ ఫిల్ అనేది ఆప్షన్ వచ్చింది. అది డిజైనర్స్కి వర్క్ ఫ్లో అనేది చాలా స్పీడప్ చేసిద్ది. ఇప్పుడు నేనైతే మస్ట్ అండ్ షుడ్ అంటాను. ఇంతవరకు అయితే నేను ఎంకరేజ్ చేశాను నా క్లయింట్స్, కో క్రియేటర్స్ని ప్రిఫర్ చేయమంటే నేను ఎంకరేజ్ చేసేవాడిని క్రాక్డ్, నేను అదే వాడేవాడిని. సో అట్ ద పాయింట్ ఆఫ్ టైం అంటే నాకు తెలిసి వచ్చింది, ఓకే మనం ఇప్పుడు ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10 minutesలో అయ్యే వరకు 2 minutesలో అయిపోయింది. సో టైం అనేది బాగా సేవ్ అయ్యిద్ది. ఈ 10 minutes ఒక thumbnail మీద పెట్టే బదులు 2 thumbnails మీద పెట్టచ్చు. వర్క్ ఫ్లో అనేది బాగా ఇంక్రీజ్ అయ్యిద్ది. సో మనకి మనీ ఎర్న్ చేయడం కూడా ఇంకా బూస్టప్ అయ్యిద్ది. ఓకే, ఏ టూల్ ఎక్కువ రికమెండ్ చేస్తావు? AI టూలా? ఏ టూల్ బ్రో, బేసికల్గా మీకు చాలా మందికి ఫోటోషాప్ అంటే ఫోటోషాప్లో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. అన్ని టూల్స్ యూస్ చేసి ఒక ఫోటో చేయలేం కదా, ఒక ఫోటో ఎడిట్ చేయలేం. ఫ్యూ టూల్సే యూస్ చేస్తాం. నేను చాలా ట్యూటోరియల్స్ చూసాను మన తెలుగులోనే. ఏయో యూస్ చేస్తారు, లెవెల్స్ అంటారు, కర్వ్స్ అంటారు, ఇంక చాలా. అంటే యూస్ చేయాల్సినప్పుడు యూస్ చేయాలి అవన్నీ. మీరు నా దగ్గర రండి, విత్ ఇన్ 10 minutesలో మీకు ఫోటోషాప్ నేర్పించేస్తాను. అంటే ఉట్టి thumbnail అలా క్రియేట్ చేయాలి, సేమ్ నార్మల్గా నేర్పిస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను రీసెంట్గా క్లాస్ తీసుకున్నాను కదా, ఎవరికి దాంట్లో ఫోటోషాప్ కూడా రాదు. వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. అంటే నా క్లయింట్స్ కూడా, అంటే నాతో thumbnail చేయించుకున్న వాళ్ళు కూడా పర్సనల్గా జాయిన్ అయ్యి, నాకు తెలియకే జాయిన్ అయ్యి క్లాస్ విన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, నాకు అసలు మా వాళ్ళకి ఫోటోషాప్ కూడా రాదు. విత్ ఇన్ ఆ క్లాస్ 8 hours అంతా చేశాను నేను క్లాస్ నాన్ స్టాప్గా. మొత్తం వాళ్ళకి thumbnail చేయడం కూడా, అంటే ఓపెన్ చేసి ఇది నొక్కితే ఇది చాలు. మెయిన్ ఒక thumbnail చూసిన వెంటనే ఒక thumbnail చేయాలంటే మెయిన్ బ్రెయిన్లో పడిపోవాలి బ్రో, ఒక ఇమేజ్ అనేది పడిపోవాలి. మనం చాలా డే టు డే లైఫ్లో రోజు చూస్తూ ఉంటాం యూట్యూబ్. సో మనకి thumbnail చూసిన వెంటనే ఒక టాపిక్ ఇచ్చిన వెంటనే పడిపోవాలి బ్రెయిన్లో, ఒక ఇమేజ్ పడిపోవాలి. సో దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి మనం. అది జస్ట్ ఇంప్లిమెంట్ చేయడమే. ఓకే, ఫోటోషాప్లో ఇంప్లిమెంట్ చేయాలి అంతే. అన్ని టూల్స్ ఏం వాడక్కర్లా నన్ను అడిగితే. ఫ్యూ టూల్స్తో నేను మ్యాక్సిమం నంబరు, నేను ఒక బ్రష్, ఒక ఎరేజర్, ఒక మాస్కింగ్, ఒక కెమెరా, అంతే. అంతకుమించి అసలు ఇంకేమన్నా చాలా సింపుల్గా నేర్పించేస్తాను thumbnail నేనైతే. నీలాగా ఇంకొకరిని ట్రైన్ చేసి నీ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని తీసుకురాగలిగేలా ట్రైన్ చేయాలి అంటే వాట్ క్వాలిటీస్ యూ థింక్ ద అదర్ పర్సన్ షుడ్ హ్యావ్? మెయిన్లీ క్రియేటివిటీ. నేను నా సీక్రెట్స్ అన్ని చెప్తాను. ఈ టూల్ వాడు, ఇది వాడు, షాడోకి ఇది వాడు అన్నీ చెప్తాం. అట్ ద ఎండ్కి వచ్చేపాటికి వాళ్ళ ఓన్ క్రియేటివిటీ లేకపోతే ఏం చేయలేం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్రియేటివిటీ ఉంటేనే. ఇప్పుడు ఒక thumbnail ఇచ్చానంటే ఎలా చేస్తామని చెప్పాను అనుకో, ఏముంటుందన్న పైన టైటిల్ కింద పక్కన పెట్టేస్తే చాలు. అంటే పైన టైటిల్ పక్కన క్లయింట్ ఇమేజ్, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ వచ్చి పెట్టచ్చు, ఎవరైనా పెడతారు. అది దాన్ని ఇంకెంత ఎఫెక్ట్గా చూపెడతాం అనేదే క్రియేటివిటీ. సో ఆ క్రియేటివిటీ బిల్డ్ అవుతే మోస్ట్లీ మీరు అందరు క్రియేటివిటీ నేర్చుకోవాలంటే, బిల్డ్ చేసుకోవాలంటే మూవీ పోస్టర్స్ చూడండి, మ్యానిపులేషన్ నేర్చుకోండి. thumbnail కాదు, ఫస్ట్ మ్యానిపులేషన్ నేర్చుకోండి. సో ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేది బూస్టప్ అయ్యింది. ఓకే, అండ్ ఒక thumbnailకి యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తావు? ఒకప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే నా మార్నింగ్ 9 to 5 ఉన్నాను కదా, ఇప్పుడు వచ్చి దగ్గరగా ఒక 1 hour 30 minutes, మ్యాక్స్ 30 minutes, మినిమం 30 minutes, మ్యాక్సిమం 1 hour అంతే. ఒక thumbnail ఫినిష్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎన్ని thumbnails క్రియేట్ చేసి ఉంటావు ఇప్పటికి ఓవరాల్గా? అంటే ఈ ఫిగర్ చెప్తే అందరు నవ్వుతున్నారు కానీ 10,000+ నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా పెట్టుకున్నాను నేను. నిజంగా నేను 10,000+ క్రియేట్ చేశాను రా బాబు, మీరు నమ్మరు. చాలా thumbnails క్రియేట్ చేశాను నేను. అంటే మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు ఇష్టపడరు పైన లోగో అప్లై చేసుకోవడానికి, సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. నాకు పెద్ద ఏం ఫరక్ ఏం ఉండదు. అట్ ద ఎండ్ నేనే చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. నిజంగా నేను ఎక్కువ క్రియేట్ చేశాను, అది నమ్మరు ఎవరు. అందుకే నేను ప్రతి వరకు అప్లోడ్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు 500 అప్లోడ్ చేసుకున్నాను నేను. డేకి వచ్చి నేను 15-17 thumbnails చేస్తాను. నేను డేకి వచ్చి ఒక thumbnail అప్లోడ్ చేసి ఇప్పుడు 500 thumbnails నా పోస్ట్ లో కనబడతాయి. అలానే నేను డేకి వచ్చి 17 అంటే ఎన్ని చూసుకొని మరి నేను దగ్గర 4 years నుంచి చేస్తాను. నేను పర్సనల్ గా నేను సపరేట్ గా చేసుకుని నా కోసం రీడిజైన్ చేసుకుని క్లయింట్ ఇంప్రెస్ చేయడానికి చేసుకుని కూడా 100 కొద్ది ఉంటాయి. ఓకే,
అండ్ నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? లైక్ ఇలాగే ఇండివిజువల్గా థంబ్నెయిల్స్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నావా? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్? నెక్స్ట్ ప్లాన్ అంటే ప్రస్తుతం చాలామంది నన్ను ట్రైన్ చేయి, నేను నీకు మళ్ళీ నేర్చుకోవాలి, చాలామంది నాకు మంచి మెసేజెస్ పెడతారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ, తెలుగులో కూడా ఇలాంటి థంబ్నెయిల్ ఉన్నారా అంటే నా కామెంట్ సెక్షన్స్లో ఉంటాయి. సో కోర్స్ లాంచ్ చేద్దాం అంటే నేను రీసెంట్గా క్లాస్ కండక్ట్ చేశాను. ఫస్ట్ 20 మెంబర్స్ కానీ 50 మెంబర్స్ జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది, ఓకే ఎంతమంది ఉన్నాడు. సెకండ్ టైం అంటే నేను ఏది చేసినా నేను నా క్లయింట్స్ దగ్గర నుంచి ఒక గైడెన్స్ తీసుకుంటాను, ఇలా చేయి రోహిత్ ఇలా అని. సో నెక్స్ట్ వచ్చి నేను మళ్ళీ క్లాస్ కండక్ట్ చేశాను, 50 మెంబర్స్ అని పెట్టాను. 130 మెంబర్స్ వచ్చారు ఒకేసారి. సింగిల్ డేలో 130 మెంబర్స్ వచ్చేసారు. ఇది ఎంతమందికి నచ్చుతున్నాయి నా డిజైన్స్, ఓకే మనం స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి కైండ్ ఆఫ్ ఒక మరి 100 మెంబర్స్ కాదు కానీ ఒక 5-6 మెంబర్స్ని మనం రిక్రూట్ చేసుకుందాం ఒక టీమ్. ఎందుకంటే చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయి రోజు, ఎందుకు ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం. సో ఇటువైపు వీళ్ళకి స్కిల్ డెవలప్ చేసినట్టు ఉండిద్ది, సో ఇటువైపు నాకు ఓనింగ్ వచ్చినట్టు ఉండిద్ది, వాళ్ళు సెల్ఫ్ ఓనింగ్ చేసుకున్నట్టు ఉండిద్ది. చాలామంది ఇంజనీరింగ్ చేసుకున్నప్పుడు చాలామంది మనీ ఎర్న్ చేయాలనుకుంటారు, దాంట్లో తప్పలేదు. సో నా నుంచి అయితే ఇంకా ఫాస్ట్గా వస్తాయి కదా క్లయింట్స్ అని ఒక నా ఫీలింగ్, ప్లస్ నా వర్క్ ఒక సీక్రెట్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తా, ఎలా డెవలప్ చేసుకోవాలి క్రియేటివిటీ మైండ్ సెట్, థంబ్నెయిల్ చూసిన వెంటనే ఎలా రావాలి. సో అలా అందుకనే ఇప్పుడు కోర్స్ లాంచ్ చేస్తున్నాను, చూద్దాం మేబీ ఎంతమంది నేర్చుకుంటారు. ఒకవేళ దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాని గురించే ఒక థంబ్నెయిల్ ను డిజైన్ చేయాలి అంటే ఒక అవుటర్ లేఅవుట్ ఇవ్వు ఒకసారి. ఎలా ఇప్పుడు ఇదే పాడ్కాస్ట్ థంబ్నెయిల్ డిజైన్ చేయాలనుకుంటే మిమ్మల్ని నేను లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే వీడియో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నానంటే సేమ్ నాకు ఆ పొజిషన్స్లోనే ఉండాలి మీరు అందరూ. ఇప్పుడు నేను లెఫ్ట్లో పెట్టిన మీరు రైట్లో పెట్టానంటే కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది చూసేవాళ్ళకి, అంటే ఒకేసారి పోయిద్ది ఆ థాట్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తానంటే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాను, అది రైట్ సైడ్ మెయిన్ మిడిల్లో టాపిక్ పెడతాను. దాన్ని ఇంకెంత ఎఫెక్టివ్గా మన ఓపిక మన క్రియేటివిటీ బట్టి మనం చేయాలి. దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చేస్తామో అంత మిడిల్లో మ్యాటర్ కానీ బ్యాక్గ్రౌండ్ గ్లో కానీ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ అంటే మైక్స్, సో టేబుల్ చైర్, సో అలా డిజైన్ చేస్తాను నేను, అలా మైండ్లో పడిపోయింది. సో నేను థంబ్నెయిల్స్ చేస్తున్నాను కాబట్టి వెనక మళ్ళీ థంబ్నెయిల్ రిలేటెడ్. సార్ ఇప్పుడు ఎవరైనా మీరు నా పొజిషన్లో హెల్త్ కానీ ఫ్యాషన్ కానీ అంటే ఫ్యాషన్ రిలేటెడ్, సో అలా మెయిన్ హోస్ట్ని ఇంకా గెస్ట్ని హైలైట్ చేయాలి. ఓకే, ఫేజెస్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది ఒక థంబ్నెయిల్లో? మోస్ట్లీ అందరు క్లయింట్స్ దగ్గర నుంచి అయితే మనం తీసుకోలేం, ఇలాంటి ఫ్యూ క్లయింట్స్ ఇవ్వగలరు అర్థం చేసుకొని. బ్లాగింగ్స్లో అయితే మనకు అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాప్చర్ అవ్వవు అసలు, ఏదో జస్ట్ నవ్వుతారు లేకపోతే ఈ ఇంట్లో అంటారు. కానీ మోస్ట్లీ నాకు అయితే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఫ్యాక్స్ నుంచి. నా క్లయింట్స్ ఫ్యాక్స్ నుంచి ఇచ్చేవాళ్ళు టాపిక్ అయితే దానికి రిలేటెడ్గా ఫేసెస్ ఇస్తారు. రియాక్షన్ ఒకటి మెయిన్, ట్రైలర్ రియాక్షన్స్ కానీ మీమ్ రియాక్షన్స్ కానీ, చారీ నాట్ సారీ ప్రణయ్ వర్మ వాళ్ళు బాగా ఇస్తారు, వాళ్ళకి నచ్చుద్ది. ఇంకొంచెం ఆడియన్స్ని గ్రాప్ చేసిద్ది అది, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఆడియన్స్ని గ్రాప్ చేసి ఓకే వీళ్ళు దీనికి రియాక్ట్ అవుతున్నారు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నది వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఇంకొంచెం లాఫింగ్ కానీ యాంగర్ కానీ టెన్షన్ కానీ క్రియేట్ చేయాలి. మెయిన్లీ థంబ్నెయిల్ హిట్ అవ్వాలంటే క్లయింట్ ఒక ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది లేకపోతే కొంచెం ఇప్పుడు హారర్ ఉంది లేకపోతే ఒక క్రైమ్ ఉంది, క్రైమ్ వైపు ఇలా చూసి నవ్వుతుంటే ఎలా ఉండిద్ది, ఒక సీరియస్ క్రైమ్ది టాపిక్కి దానికి తేడా ఉండదు. అండ్ ఇంకొకటి టెక్స్ట్ గురించి వి ఆల్రెడీ స్పోక్ అబౌట్, అంటే ఎంత తక్కువ టెక్స్ట్ అంటే జీరో టెక్స్టా మినిమల్ టెక్స్టా? కొన్ని థంబ్నెయిల్ మీద అంటే థంబ్నెయిల్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వీడియో కాన్సెప్ట్ మీద. కొన్ని మనం టెక్స్ట్ లేకుండా కన్వే చేయొచ్చు ఆడియన్స్కి, కొన్ని టెక్స్ట్ ఉండాలి నెసరీ, మరీ ఎక్కువ ఉండకూడదు. కానీ చాలా షార్ట్ అమౌంట్లో అంటే చిన్న వర్డ్స్ ఒక 2-3 వర్డ్స్లో సరిపెట్టేయాలి. అంటే సో ఎక్స్పెన్సివ్ లేకపోతే $1 million అంటే ఫర్ సపోజ్ ఇది ఉంది మైక్ అన్బాక్సింగ్ చేస్తున్నాం, నేను ఇవాళ నేను $1,00,000 మైక్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను, నేను $1,00,000 మైక్ చాలా వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలా 1 lakh అని పెడితే ఎలా ఉంటుంది, ఈజీ కన్వే అయిపోద్ది. ఓకే ఇది 1 lakh, లేకపోతే ఏదో ఒక ఇంటెన్షన్ ఏంటి మైక్ పెట్టాడు 1 lakh పెట్టాడు అర్థం కావట్లేదు, సరే నొక్కుదాం. నేను ఒక 1 lakh మైక్ అది వేరేలా ఉండిద్ది, ఎక్కువ టెక్స్ట్, పైగా తెలుగు టెక్స్ట్లు ఏంటంటే ప్యాటర్న్ అప్పుడప్పుడు కొన్ని బాగుంటాయి కొన్ని బాగు, ఎందుకంటే ఒత్తులు పైన ఒకటి రాస్తాం ప్యారలల్గా ఉండిద్ది, ఆ మధ్యలో ఎక్కడ ఒత్తు వచ్చింది అనుకో కింద లైన్కి వచ్చేపాటి స్పేస్ అనేది ఫామ్ అయ్యిద్ది, నాకైతే నచ్చదు మ్యాక్సిమం. ఓకే, అండ్ ఇప్పుడు నువ్వు ఎంతమందిని క్లయింట్స్ రిజెక్ట్ చేసి ఉంటావు ఇప్పటికి? వాళ్ళకి నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వకపోవడం వల్ల రిజెక్ట్ చేశానంటే ఇద్దరు ఫ్యాషన్, తెలుగులో ఇద్దరు ఫ్యాషన్ అంతే. ఓకే, వాళ్ళనే ఎక్కువ ఇద్దరు. అండ్ నీకు టైం లేక ఎంతమందికి నో చెప్పు ఉంటావు?
నేను అసలు బేసిక్గా నో చెప్పను. చెప్పలేము కాదు, ఎందుకు మనీ వస్తుంది కదా, ఎందుకు నో చెప్తాం. ఓకే, చేస్తాను. ఫర్ సపోజ్ చేయలేదంటే వాళ్ళకి అంటే మ్యాక్సిమం 90% చేసేస్తాను నేను. ఫర్ సపోజ్ చేయలేదంటే ఒక 200 ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చి కవర్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళు ఫ్రీగా చేస్తాను. చాలా మంది అలా అంటే, ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు కంటెంట్ పెడతా ఉంటారు, సో నాకు మనీ వస్తూ ఉంటుంది. ఇది కొంచెం మనం ఏం చేసినట్టు ఉండదు, సో వాళ్ళకి అలా ఫ్రీగా చేసి మంచి అవుట్పుట్ ఇస్తే మళ్ళీ వస్తూ ఉంటాడు. సో అదొకటి. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నీకు వర్క్ నేర్పించి, నువ్వు నీ దగ్గర వర్క్ నేర్చుకుని వాళ్ళు నీకు హెల్ప్ చేస్తాను, నీతో పాటు ఉంటాను అంటే ఎంతసేపు పడుతుంది వాళ్ళకి నువ్వు ట్రైన్ చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది నీలాగే అవుట్పుట్ ఇవ్వడానికి వాళ్ళని ట్రైన్ చేయాలి అంటే? నాలాగా అవుట్పుట్ ఇవ్వడానికంటే మినిమం ఒక తక్కువ రోజులు అనుకోవచ్చు. అంటే జస్ట్ నేను నా క్లయింట్స్ కూడా ఇప్పుడు కోర్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నాను, ఇలా కోర్సెస్ అడుగుతారు, మీకు బ్రో నాకు బేసిక్స్ కూడా రావు, నాకు నీలా నేర్చుకోవాలి. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, నీకు ఫోటోషాప్ ఓపెన్ చేయడం రావాలి, క్యాన్వా సైజ్ ఉంటుంది కదా మన thumbnail రేషియో 19:16, అదే 9:16 ఆర్ 16:9, 16:9 రేషియో, క్యాన్వా సైజ్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మిగతా జస్ట్ నీకు క్రాప్, బ్రష్, ఎరేజర్ టూల్ వచ్చినా చాలు, నేను నేర్పించేస్తాను నీకు. ఎందుకంటే ఇప్పుడు ఫోటోషాప్లో ఏ ఇంక్లూడ్ అయ్యింది, బ్యాక్గ్రౌండ్ చాలా యాక్యురేట్గా రిమూవ్ చేసిద్ది ఇంతవరకుతో పోల్చుకుంటే. సో ఇంతవరకు నేను ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే, నార్మల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందనుకో వెన్న పెన్ టూల్ యూస్ చేసి రిమూవ్ చేశాను. అదే బైక్, సైకిల్స్ అలాంటివి ఉంటే ఆ రిమ్స్ దానికి కూడా సపరేట్గా తీయాల్సి వచ్చింది. ఇప్పుడు క్లౌడ్ ఏ అని ఉంది ఇప్పుడు ఫోటోషాప్లో, చాలా యాక్యురేట్గా రిమూవ్ చేసిద్ది. సో ఇప్పుడు నన్ను అడుగుతా మ్యాక్సిమం 2 days 3 days, వాడికి గట్టిగా ఇక్కడ క్రియేటివిటీ ఉంటే 1 day నేర్చుకున్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది మిస్సింగ్ అవుట్ ద ఛాన్స్ అంటావా? చాలా అంటే చాలా మంది మిస్ అవుతుంది, ఎందుకంటే thumbnail అనేది ప్రతి ఒక్క క్రియేటర్ నెసరీ. ఇప్పుడు నేను డే టు డే లైఫ్లో ఇంటికి ఒక యూట్యూబర్ ఉంటున్నాడు నార్మల్గా, వాళ్ళు హిట్ అవ్వకపోవచ్చు, thumbnail అయితే మస్ట్ అండ్ షుడ్. వాడు 100 rupees అయినా పెట్టినాయి, వాడు వీడియోకి ఒక 10,000 ఖర్చు పెట్టినాయి, లేకపోతే 5,000 ఖర్చు పెట్టినాయి, వాడు thumbnailకి వ్యూస్ రావడానికి 100 rupees ఖర్చు పెట్టలేడా? ఖర్చు పెడతారు. కాబట్టి సో డే టు డే లైఫ్లో క్రియేటర్స్ గ్రో అవుతున్నారు, thumbnail డిజైన్స్ కూడా గ్రో అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే మంచి లైఫ్ ఉంది నన్ను అడిగితే. నేను ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, రోజుకి 10 thumbnails చేస్తున్నాను అనుకో, పర్ thumbnailకి వచ్చి 1000 ఛార్జ్ చేస్తున్నాను అనుకో, ఎంత మంత్లీ వచ్చి 2-3 lakhs ఆల్మోస్ట్. అంటే వాళ్ళ క్రియేటివిటీ బట్టి వాళ్ళు ఛార్జ్ చేయాలి. కానీ ఇప్పుడు నాకు ముందే స్టార్టింగ్లో ఛార్జ్ చేయడం అంటే కష్టం. నాకు 4 years పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. సో అది. అండ్ ఏఐ ఎంత హెల్ప్ అవుతుందంటే, నువ్వు చాలా ఇయర్స్ నువ్వు thumbnail చేస్తున్నావు, ఏఐ ఎక్స్టెన్సివ్గా ఈ మధ్య వచ్చింది కాబట్టి బిఫోర్కి ఇప్పటికి ఏఐ ఎంత ఎక్స్టెన్సివ్గా నీకు హెల్ప్ అవుతుంది? హెల్ప్ అవడం అంటే బ్రో ఒకటే మెయిన్ రీజన్, వర్క్ ఫ్లో అనేది చాలా స్పీడప్ అయింది. అదొకటే. ఇప్పుడు చాలామంది ఏంటంటే వచ్చేసింది, thumbnails అక్కర్లేదు, జస్ట్ ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తే. ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తావు, ఒక హ్యూమన్ అనేది ఏంటంటే, హ్యూమన్ అనేవాడు thumbnail డిజైన్ చేసేవాడు అంటే వాడికి వీడియో చూస్తాడు, ఒక నరేటివ్ ఆలోచిస్తాడు. అంటే ఒక దాని థీమ్ కానీ దాని ఎక్స్ప్రెషన్ కానీ అలా చేయదు. జస్ట్ మన ప్రాంప్ట్ ఒకటి ఫాలో అయ్యిద్ది. మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఇస్తే సాడ్ అని ఇస్తే సాడ్ అని అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ సపోజ్ అది ఇచ్చినా కూడా అట్ ద ఎండ్ మళ్ళీ తీసుకొచ్చి ఫోటోషాప్లో మళ్ళీ రీడిజైన్ చేయాలి. ఎందుకంటే ఐస్, హ్యాండ్స్ కరెక్ట్గా ఉండవు, ఫోటో రియలిస్టిక్గా కూడా ఉండదు. అది చూడొచ్చు, చూసిన వెంటనే చెప్పేయచ్చు అది జనరేటెడ్ ఇమేజ్ అని. సో అది ఆ ఇమేజ్ని కూడా తీసుకొచ్చి ఫోటోషాప్లో గ్రైండ్ చేసి న్యాచురల్గా తీసుకురావాలి. సో మొత్తం అయితే అవ్వదు, జస్ట్ కొంచెం స్పీడప్ చేసిద్ది అంతేగాని మొత్తం. కానీ ఐడియా ఇచ్చిద్ది, ఐడియా అనేది ఇచ్చిద్ది, ఓకే ఇలా కూడా చెయ్యొచ్చు అనేది ఇచ్చిద్ది. బట్ అన్ని టైమ్స్లో యూజ్ అవ్వదు అది. మన ప్రాంప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. నువ్వు ఎవరు వర్క్ అంటే చాలామంది నీ క్లయింట్స్ అవ్వచ్చు, లేకపోతే నీ డిజైన్స్ చూసి నచ్చిన వాళ్ళు అవ్వచ్చు, చాలామంది నీ డిజైన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారు. నువ్వు ఎవరు డిజైన్స్ చూసి ఇన్స్పైర్ అవుతావు? మల్టిపుల్ డిజైన్స్. నేను ఇప్పుడు స్టార్టింగ్ అంటే నాకు ఒక thumbnail అవగాహన వచ్చినప్పుడు చేస్తే మిస్టర్ బీస్ట్లా చేయాలరా అనుకుంటాను, అలాంటి క్వాలిటీ అచీవ్ చేయొచ్చు అని. సో నేను 4 years నుంచి ట్రై చేశాను. అండ్ ఇప్పుడు దాకా నేను ఎక్కువ రీసెర్చ్ చేసి మామూలుగా
ఫైనల్గా ఒక లాస్ట్ డిసెంబర్ సెప్టెంబర్ నుంచి అచీవ్ చేశాను ఆ క్వాలిటీ. నా ఫీలింగ్, నా క్లయింట్స్ అనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా. రీసెంట్ మా ఫ్రెండ్ అని అంటున్నాడు, వాడు ఎవరికి ఇలా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చూపెట్టాడంట, ఈ మిస్టర్ బీస్ట్లో ఉన్నాయి తమ్నేల్స్ అన్న. ఆ మాట ఏంటంటే ఇంకొంచెం అంటే బాగా చేస్తున్నాం మనం. సో ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు మిస్టర్ బీస్ట్ రెఫరెన్స్ ఇచ్చావు కాబట్టి నేను అడుగుతున్నాను, మిస్టర్ బీస్ట్ పెట్టిన తమ్నైల్స్ కాబట్టి ఇవి సూపర్ డిజైన్స్, వేరే ఎవరో పెట్టిన తమ్నైల్స్కి అవి అంత పెద్ద డిజైన్ కాదు, అలా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మిస్టర్ బీస్ట్ పెట్టింది సూపర్ అలా ఉండదు. అంటే మిస్టర్ బీస్ట్ అనేది సబ్స్క్రైబర్ ఫాలోయింగ్ వాళ్ళకి ఎక్కువ. సో నేను చేసిన ఫర్ సపోజ్ నేనే మిస్టర్ బీస్ట్ చేస్తున్నా అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. వేరే క్రియేటర్ ఎవరైతే అంటే వేరే డిజైనర్ ఎవరైతే యూట్యూబర్ యూట్యూబర్ చేస్తున్నారో అది తక్కువ మందికి రీచ్ అయ్యింది. అంతే, ఇద్దరు క్వాలిటీ ఒకేలా ఉందనుకో, మేబీ సమ్ టైమ్ అంటే కొన్ని డేస్ తర్వాత ఇతను కూడా అచీవ్ అవ్వచ్చు, అంటే ఆ కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ గెయిన్ చేయొచ్చు. అంటే ఈ మెయిన్ ఒక బెస్ట్ క్లయింట్ బ్రో, ఒక్క బెస్ట్ క్లయింట్ ఉంటే ఒక డిజైనర్కి మొత్తం దాని లైఫే చేంజ్ చేస్తారు. నా లైఫ్లో అలా బెస్ట్ క్లయింట్ వచ్చి వీఆర్ రాజు. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు ఉండాలి, నువ్వు బెస్ట్ కాదా అనకూడదు, కానీ స్టార్టింగ్ అట్ ద బిగినింగ్ స్టేజ్లో నాకు అలా. సో ఆ క్లయింట్ అనేది లీడ్స్ ఇస్తారు, ఓకే పలానా వాడు ఇలా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, సేమ్ అదే క్వాలిటీలో చేస్తున్నారు, కొంచెం ప్రైస్ తక్కువ, సో ఎంకరేజ్ చేయొచ్చు. సో అది బాగుండిద్ది, కొంచెం తనకి బూస్టప్ అయి ఉండిద్ది, ఎక్కువ క్లయింట్స్ వస్తారు. సో లేటర్ అలా అలా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకుని తను కూడా కొంచెం ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నీకు మెంటర్షిప్స్ నీకు బాగా నీ 3-4 years జర్నీలో నీకు నీ డౌన్ టైమ్స్లో నీతో ఉండి నిన్ను బాగా ఎంకరేజ్ చేసి నీ మిస్టేక్స్ని వాటిని కరెక్షన్స్ చేసి నేను బాగా గైడ్ చేసి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అదే చెప్పాను కదా, ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ ఎప్పుడైనా మనం ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అంటే అది కామన్. ఫ్యామిలీ కాకుండా అయితే చాలా మంది ఉన్నారు. ఐ మీన్ మా ఫ్రెండ్స్ ఫస్ట్, అంటే చాలా మంది అంటే ఎక్కువ మంది కాదు. ఒకనొక టైంలో అక్కడ ఎలా ఉండేదంటే రోహిత్ తమిళ డిజైనర్ చేస్తారు, మనీ అని చేస్తారు. ఓకే అంటే చాలా మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే జస్ట్ చిల్ అవుదాం, ఉన్నాయి కదా ఆడి దగ్గర, అలా. మా పేరెంట్స్ ఇప్పటికీ అదే తిడతారు, ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్మేసి. అలాంటి అంటే మనీ కోసం కాకుండా ఉన్న వాళ్ళు అయితే ఏళ్ళ మీద లెక్కెట్టుకోవచ్చు. అంటే సాయి కిరణ్ అంటాడు కదా, వాడొకడు, వీడొకడు, సాయి కుమార్ ఒకడు, కొంచెం బాగా క్లోజ్గా ఉంటాయి. అంటే నేను తప్పు చేసినా కూడా అడే ఎందుకురా అంత బద్ధకంగా ఉంటాయి, వెళ్ళి తమిళ చేసుకోవచ్చు కదా అని గైడ్ చేస్తారు. మనీ ఆశించకుండా ఉన్నాళ్ళు. వేరే వాళ్ళు ఇంకొకరు ఉంటాడు, మా ఫ్రెండ్ లీలా అని, వాడు అదే కాలేజ్ కానీ పాస్డ్ అవుట్, వాడు జాబ్ వచ్చి అక్కడి నుంచి రోజు గైడ్ చేస్తాడు. ఏంటో వాళ్ళు పోస్ట్ పెట్టలేదు, వాళ్ళు ఎన్ని తమిళస్ చేసావు, ఈ తమిళ నేను ఎంత చెత్త తమిళ అంటే ఫర్ సపోజ్ నేను చెత్తగా ఉంది అనుకున్నా కూడా సూపర్ ఉందరా తమిళ అని ఎంకరేజ్ చేస్తారు. ఓకే, అండ్ ఈ తమ్నైల్ అనేది ఒక కెరీర్గా చూస్ చేసుకుంటావా లైఫ్ లాంగ్? జీవితాంతం తమ్నైల్ చేసుకొని ఉండలేను కదా. ఓకే, సో చూస్తున్నా. ఐ మీన్ నాకు వీడియో ఎడిటింగ్ కూడా ఇష్టం బాగా. అంటే వీడియో ఎడిటింగ్ అంటే ఇలాంటి ఇక బీ రోల్స్ అలాంటి విఎఫ్ఎక్స్ అంటే. సో నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది అయితే నాకు మెయిన్ వచ్చి కోర్స్ లాంచ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేసి దాంట్లో అంటే వాళ్ళ అవుట్పుట్స్ కోర్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక టీమ్ కైండ్ ఆఫ్ ఫామ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర క్లయింట్స్ తక్కువ మంది కదా, ఎక్కువ మంది ఉన్నారు, రోజుకి వస్తూనే ఉంటారు. సో వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు ఉండిద్ది, వాళ్ళకి ఎర్న్ చేసుకున్నట్టు ఉండిద్ది, నాకు కొంచెం ఇన్కమ్ అనేది బూస్ట్ అయ్యి ఉంటుంది. సో అలా అనుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే, ఒక ఏజెన్సీ కైండ్ ఆఫ్ పెడదామని. సో అది. నీకు బాగా నచ్చిన తమ్నైల్ ఏంటి? ది బెస్ట్ తమ్నైల్ ఏదనుకుంటావు? సాదిక్ ఫైల్స్ది పేరేంటి, కుంభమేళ ఇప్పుడు అది అంటే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏంటంటే సాదిక్ ఫైల్స్ తమ్నైల్ అన్నాను కదా, పేరు మర్చిపోయాను తనది, హీరోది. ఓకే, ఉదయ్ కిరణ్ తమ్నైల్ చాలా ఇంపాక్ట్ వచ్చింది ఆ తమ్నైల్కి అయితే. ఓకే, ఫేవరెట్ సాఫ్ట్వేర్ ఏంటి నీకు? ఫోటోషాప్. ఇంకా ఆల్టర్నేటివ్ ఏమి? ఇంకెవరు? ఓకే, తమ్నైల్స్లో జనరల్గా ఏ కలర్ ఎక్కువ క్రియేటర్స్ యూజ్ చేయమంటారు? కలర్ తెలియదు, అంటే తమ్నైల్ టాపిక్ బట్టి ఉండేది. ఒకే కలర్ అయితే ఎల్లో కలర్ టెక్స్ట్, మీరు అన్ని తమ్నైల్స్ లో చూస్తారు ఎల్లో కలర్ టెక్స్టే ఉండిద్ది. నేననే కదా అన్ని తమ్నైల్స్ లో ఎల్లో కలర్ అనేది పాపప్ అయింది. పైగా అలవాటు అయిపోయాడు మన తెలుగులో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అని కాదు, హిందీ కూడా. టెక్స్ట్ ఆర్ నో టెక్స్ట్? ఏది నో టెక్స్ట్ అంటే అదర్ స్టేట్స్ కానీ అదర్ వాళ్ళ వ్యూవర్స్ బట్టి ఉండిద్ది. నేనైతే నో టెక్స్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను పర్సనల్గా. మన తెలుగు వాళ్ళకి అయితే టెక్స్ట్ ఉండాలి, చదవాలి, చదివిన తర్వాతే నొక్కుతారు. ఓకే, క్రేజియస్ట్ లాస్ట్ మినిట్ రిక్వెస్ట్ ఏమొచ్చింది నీకు?
ఇవాళ మార్నింగ్ వాళ్ళు ఎవరు షార్ట్ ఫిలిం ఉందంట, తను ఫారెన్ లో ఉంటారు, అక్కడ షార్ట్ ఫిలిం మార్నింగ్ స్టేటస్. సో తమ్నైల్ కావాలి నాకు హ్యాండ్ ఇచ్చారు వేరే డిజైనర్, నాకు ఇప్పుడు కావాలి అన్నాడు. సో చేసేసి ఇచ్చేసాను. కానీ బాగుంది, బాగా ఛాలెంజింగ్ గా ఉంది. ఇంతవరకు తమ్నైల్స్ చేస్తుంది కొంచెం మూవీ పోస్టర్ కైండ్ ఆఫ్ ఉంది. అండ్ మీరు అవుట్పుట్ కూడా చూసారు, చాలా బాగుంది, నాకే బాగా నచ్చింది పర్సనల్ గా. ఓకే. అండ్ నీ డ్రీమ్ క్రియేటర్ అంటే వాళ్ళకి నేను తమ్నైల్స్ డిజైన్ చేయాలి అని డ్రీమ్ క్రియేటర్ ఎవరైనా ఉన్నారా? హెచ్ అయిపోయినా ఆల్రెడీ. ఓకే. అంటే ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉండిద్ది, ఎప్పటికిప్పుడు మాడుతూనే ఉంటారు వాళ్ళ రీచ్ బట్టి. నేను రాకముందు నుంచే విఆర్ రాజా చేద్దాం అనుకునే ఉన్నా. అంటే వాళ్ళు ట్యాగ్ చేసాను, ప్రతిరోజు ట్యాగ్ చేశాను. ఆల్రెడీ హెచ్యూ చేసుకుని అంటే చేస్తున్నాం కాబట్టి హెచ్యూ అయినట్టే విఆర్ రాజా. ఇలా లేటర్ నాన్ వెస్ట్నాక్ చేయాలని, ఫ్యాషన్ వర్క్ చేయాలని, ఏజుడికి చేయాలని, వాళ్ళందరికీ హెచ్యూ అంటే అక్కడ వరకు రీచ్ అయ్యాను అనుకునే అన్ని హెచ్యూ అయిపోయింది. సో అది ఓకే. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైనా పర్టికులర్ కేటగిరీ అంటే కొంతమంది ఏంటంటే ఒక పర్టికులర్ కేటగిరీ తమ్నైల్స్ అయితే నాకు ఈజీగా వచ్చేస్తుంది, అలా ఈజీగా నీకు ఏ కేటగిరీ తమ్నైల్స్ అయితే వస్తాయి? ఈజీ కాదు, మిగతా ఈజీయే. హార్డ్ వచ్చి నేను చెప్తాను బ్రో, ఇది కొంచెం కష్టపడతాను బాబా. వ్లాగింగ్ తమ్నైల్స్, ఇప్పుడు మన నెవర్ ఎండింగ్ టైల్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం కష్టపడతాను నేను. అంటే మల్టిపుల్ ఇమేజెస్ గ్యాదర్ చేసి పెట్టాలి వ్లాగింగ్. సో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. అది టైం కూడా ఎక్కువ, ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే. కొన్ని బాగుంటాయి, కొన్ని నాకు ఇమేజెస్ అందంగా ఉంటే బాగున్నాయి ఇమేజెస్ క్వాలిటీగా, ఓకే చేసేద్దాం, టైం పట్టినా పర్లేదు. కొంచెం రన్ అవ్వదు ఎందుకు నాకు వ్లాగింగ్ తమ్నైల్స్. ఓకే. నీ బెస్ట్ కేటగిరీ ఏంటి? ఫ్యాక్స్ రియాక్షన్, ఫ్యాక్స్ రియాక్షన్ అండ్ మిస్టర్ బిస్ట్ కైండ్ ఆఫ్ తమ్నైల్స్ అన్నాడు. అలా వాసు బ్రో, వాసు గొర్రె అని ఉంటుంది, వాటిని కొంచెం నాకు ఇంట్రెస్ట్గా ఉంది. కొత్త అన్ని చేయాలనిపించింది. మూవీ పోస్టర్ చేస్తున్నా అలాగా, ట్రై చేస్తున్నా. సో అలాగా. ఓకే. ఈ నీ క్లయింట్స్లో టాప్ 1 million 2 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. నీ ఎటువంటి ఐడియా వచ్చినా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కన్నడలో డాక్టర్ బ్రో అని ఉంటాడు, ఆయన నా దగ్గరికి వచ్చేసి ఉండిపో, ఇక్కడ అందరు ఉన్నాడు, వీడియో ఎడిటర్లు అందరు ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్లు, నువ్వు ఒక్కడే లేవు, నువ్వు వచ్చేసి ఉండిపో. విక్రమాదిత్య, విఆర్ రాజా బ్రో కూడా చాలా క్లోజ్ నాకు. నాకు ఎటువంటి చిన్న ఐడియా వచ్చినా ఈ 3 యూట్యూబర్స్ బాగా షేర్ చేసుకుంటా నేను. ఫస్ట్ విఆర్ రాజా బ్రోకి వచ్చి, సాదిక్ బ్రోకి వచ్చి, వాసు బ్రో, వీళ్ళు ముగ్గురికి షేర్ చేసుకుంటా నేను. కొంచెం ఫ్రీగా ఉండదు. ఇంకా నెక్స్ట్ ప్రణయ్ వర్మ, చారణ అంటే వీళ్ళు గైడ్ చేస్తారు కానీ ఓకే, వీళ్ళకి షేర్ చేసుకుంటా హార్ట్ఫుల్గా. ఓకే వీళ్ళు చెప్తే కొంచెం మనకి ఇంకొంచెం అప్గ్రేడ్ అయిన ప్లాన్ ఇస్తారు, లేకపోతే సటిల్ వేలో తీసుకెళ్తారని నాకు మంచి ఒపీనియన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నువ్వు కూడా అంటే ఈ జస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాకుండా కంప్లీట్ తమ్నైల్ డిజైన్ బ్రేక్ డౌన్, ఆ ప్రాసెస్ ఇదంతా కూడా డైలీ నువ్వు అట్లీస్ట్ ఒక తమ్నైల్కి, నువ్వు చాలా తమ్నైల్స్ చేస్తుంటావు, డైలీ ఒక తమ్నైల్కి బ్రేక్ డౌన్ కానీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కానీ అదంతా ఒక వీడియోలాగా రికార్డ్ చేసి నువ్వు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఇప్పుడు రాలేదా? వచ్చింది బ్రో. యాక్చువల్లీ నేను ఈ June 1st నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం రా అంటే మిడ్ నైట్ డిస్కషన్ అయ్యింది మా ఇద్దరికి, నాకు మా ఫ్రెండ్కి. రెగ్యులర్గా పోస్ట్ చేయాలరా, రోజుకి ఒక రీల్, మందుకు వచ్చేపాటికి ఒక 30K ఫాలోవర్స్ వచ్చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకరోజు బాగా మోటివేట్ అయ్యి నైట్ 1 o'clock మొదలు పెడతాం, కొంచెం డార్క్గా ఉండదు కాబట్టి లైటింగ్ వేసుకుని స్క్రిప్ట్ ఇస్తుంది ChatGPT, దాన్ని కొంచెం కరెక్షన్ చేస్తాం. నాకు కొంచెం టంగ్ ట్విస్ట్ అయిపోయింది, రాదు నాకు. ట్విస్ట్ ఆ స్క్రిప్ట్లో ఉన్నదే చదవాలనుకుంటా నేను. హాయ్ గైస్, నా పేరు బ్రేకర్ డిజైన్, నేను ఇలా చెయ్యాలనుకుంటాను, పోయిద్ది. అలా 3 hours అయిపోయింది జస్ట్ 30 seconds స్క్రిప్ట్కి. నాకు సెల్ఫ్ సాటిస్ఫై అవ్వను, నేను సరిగ్గా మాట్లాడినా కూడా అది తీసుకొచ్చి మళ్ళీ ఎడిటింగ్లో వేయాలంటే ఎడిటింగ్ కూడా ఒక దగ్గర ఒక 2 hours పట్టిద్ది ఆ రీల్కే. బేసికల్గా అంత స్పీడప్ ఎడిటింగ్లో నేను వీడియో ఎడిటింగ్లో. సో ఇంకా నెక్స్ట్ రోజు నుంచి అలవాటే కదా మనకి, కానిద్దాంలే అనుకుంటా. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ యూ వాంట్ టు గివ్ అప్కమింగ్ డిజైనర్స్ కి? స్టార్టింగ్ నుంచే బిహైండ్స్ ఫాలో అవ్వండి. బిహైండ్స్లో మీకు మల్టిపుల్ తమ్నైల్స్ ఉంటాయి రిఫరెన్స్ తీసుకోవడానికి. మీరు జస్ట్ సెర్చ్ చేయండి. ఇప్పుడు డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ కావాలంటే డాక్యుమెంటరీ తమ్నైల్స్ అని సెర్చ్ చేయండి. క్రైమ్ కానీ, వ్లాగ్స్ కానీ, రియాక్షన్ కానీ, ఫుడ్ బ్లాగింగ్ కానీ. సో ఇవన్నీ సెర్చ్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చింది. మన తెలుగు తమ్నైల్స్ చూసి అలవాటు పడిపోవద్దు. సో మీకు ఆ కైండ్ ఆఫ్ తమ్నైల్స్ చూస్తే పిన్ ఇంట్రెస్ట్ ఒకటి మెయిన్, బ్యాక్గ్రౌండ్స్కి చాలా మంచి ఆప్షన్. పిన్ ఇంట్రెస్ట్ ఒకటి, ChatGPT వీలైతే మీరు ChatGPT ప్లస్ తీసుకోండి. పిన్ ఇంట్రెస్ట్, ChatGPT ప్లస్, ఇంకా ఫ్రీ పిక్లో మీకు
తెలుసు ఆల్రెడీ, కొంతమందికి తెలిసే ఉండిద్ది ప్రీమియం కూడా ఎలా ఫ్రీగా తీసుకురావాలో. అండ్ ఇంకోటి చెప్పాను కదా మీకు, బిహైండ్స్లో చాలా మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మీకు రిఫరెన్స్ ఒక తమ్నెల్ కాకపోతే ఇంకో తమ్నెల్ అన్న ఉండిద్ది, దొరికిద్ది మీకు. మ్యాక్సిమం మీరు స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలెడితే చాలా ఈజీగా ఉండిద్ది. ఫారినర్ క్రియేటర్స్ నుంచి మొదలెడితే వాళ్ళ కొన్ని వీడియోస్ చూడండి, వాళ్ళ కింద PhDs ఇస్తారు ప్రాక్టీస్ అవ్వడానికి. లేకపోతే మీరే ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి, స్టాక్ ఇమేజెస్, ప్రాక్టీస్ అవ్వండి. చూడండి, ఒక మానిటర్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఒక మొబైల్ కానీ ఒక సైడ్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్ పక్కన పెట్టి చూడండి. కనీసం మీకు రాకపోయినా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మీరు నేర్చుకుంటారు. వాడు అక్కడ మూవ్ టూల్ ప్రెస్ చేస్తున్నారు, మీరు అక్కడ మూవ్ టూల్, సేమ్ అదే ఇమేజ్ తీసుకొని అక్కడ మీ PhDలో ఓపెన్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ అవ్వండి. మీరు అదే తమ్నెయిల్ మీకు వన్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా డిజైన్ చేస్తారో ఒకసారి క్రియేట్ చేసుకోండి, లేకపోతే ఒక వైట్ బోర్డ్ మీద ఒక పేపర్ మీద రీక్రియేట్ చేసుకోండి. సో అది ఫర్ సపోజ్ ఫారెన్ క్రియేటర్ తమ్నెయిల్ ఉండిద్ది, అదే మీరు తెలుగు స్టైల్ ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించుకొని చేసుకుంటాం బెస్ట్. అండ్ చాలామంది అప్కమింగ్ డిజైనర్స్కి ఒకటే చెప్తాను, మీరు ఎంత స్పీడ్గా నేర్చుకుంటే అంత మంచి, అంత ఫాస్ట్గా ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు నమ్మడే ఓకే ఎంత ఎర్న్ చేయొచ్చు దీంట్లోనే, ఎందుకంటే డే బై డే చాలా క్రియేటర్స్ ఉంటాయి, ఎంత కోట్లు, చాలామంది క్రియేటర్స్ వస్తూనే ఉన్నాడు. సో వాళ్ళకి తమ్నెయిల్స్ మస్ట్ అండ్ షుడ్. తమ్నెయిల్స్ ఒకటే కాదు, వన్స్ మీరు తమ్నెయిల్ మ్యానిపులేషన్ నేర్చుకుంటే చాలా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మూవీ పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ, లేకపోతే వేరే యాడింగ్ కానీ, యాడ్స్కి పోస్టర్స్ కానీ, చాలా చాలా మల్టిపుల్ వేరియస్ అయిన ఆప్షన్స్ ఉంటాయి. సో చాలా ఎర్న్ చేసుకోవచ్చు తెలియనంత. ఓకే. అండ్ ఇప్పుడు ఇలాగ క్రియేటర్స్ కమ్యూనిటీ ఏమైనా ఉందా, మీరు అందరూ మాట్లాడుకొని? ప్రస్తుతానికి అయితే నాకు లేరు. అంటే ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కనెక్షన్ పెంచుకుందా? ఎవరు లేరు. ఓకే. అంటే అటువంటి కమ్యూనిటీ అనేది హెల్తీగా ఉంటుంది అంటావా, లేకపోతే కాంపిటేటివ్ అయిపోతుంది అంటావా? కాంపిటేటివ్ అయిపోయింది అని నేను అనలేను, ఎవరి దమ్ము వాళ్ళది. ఇప్పుడు నాకున్న క్లయింట్స్ నాకు అలవాటు పడిపోయారు, నేను ఇచ్చే క్వాలిటీకి అలవాటు పడిపోయారు. మేబీ వాడు నాకన్నా బాగా ఇస్తే ఒక ట్రై ఇస్తారు అంతే, ట్రై ఇచ్చి నాకన్నా బాగా చేస్తే తప్పలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళటంలో నేను. సో కాంపిటీషన్ అంటే ఏమో నేను అంత ఫీల్ అవునప్పుడు నన్ను అడగచ్చు, నీకు ఎవరైనా కాంపిటీషన్ ఇచ్చారని. నేను ఎప్పుడు అలా చూడలేదు, వేరే వాళ్ళ డిజైన్స్ కూడా ఫాలో అవ్వలేదు. మన తెలుగు వాళ్ళు నేను చెప్తున్నాను, ఇప్పుడు హిందీ వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గర చేయించుకుంటే మ్యాక్సిమం చేయించుకోరు, ఎందుకంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి మెయిన్ ఉండిద్ది. సో కాంపిటీషన్ అనేది నేను ఫీల్ అవునా, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది బ్రో. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానంటే వాడికి వేరే ఐడియా రావచ్చు, కానీ ఆ ఐడియాలో నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. నా మరి పవర్ అనుకోవచ్చు, లేకపోతే అహంకారం అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, నాకైతే అది ఉండిద్ది, బిల్డ్ అయ్యే ఉంది. అది స్టార్టింగ్లో ఏంటంటే నాకు నా హాస్టల్ కదా అక్కడ పంజాబ్, వెజ్ ఉండేది అక్కడ. నేను ఇంట్లో ఉన్నప్పుడు డైలీ నాన్ వెజ్ ఉండేది నాకు. ఆ నాన్ వెజ్కి అలవాటు, ఇప్పుడు నాలుగు కూడా చూడవచ్చు మీరు, అప్పుడప్పుడు టంగ్ సరిగ్గా ట్విస్ట్ అవ్వదు, చికెన్ తిని అలవాటు అయిపోయి, నాన్ వెజ్కి అలవాటు అయిపోయి నేను రోజు ఇంట్లో ఫోన్ చేసేవాడిని. ఆల్రెడీ ఇక్కడ మెస్కి కట్టారు, ఇప్పుడు ఒక రోజు అంటే ఇస్తారు, 2 రోజులు అంటే ఇస్తారు, 3 రోజులు అంటే ఏంటి రోజు వీళ్ళని అడిగేది, మనకు ఆల్రెడీ తమిళ తెలుసు కదా, క్లయింట్లు కూడా ఉన్నారు, మనమే చేసుకుందాం. సో ఫస్ట్ నాది అలా కొంచెం స్టార్ట్ అయింది. ఇంకా రోజు అలా వెళ్ళి బయటకు వెళ్ళి నాన్ వెజ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రోజు అసలు క్లాస్ అయిందా ఆఫ్టర్నూన్ తమిళ చేయటం, నాన్ వెజ్ అంటే బిర్యానీ తింటాం, మళ్ళీ ఒక తమిళ చేయటం, బిర్యానీ తింటాం, అయిపోయింది అంతే. ఓకే. అదే ఎటువంటి అంటే ఏదో ఒక స్కిల్, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదో ఒక స్కిల్ కాన్స్టెంట్గా కాలేజ్ డేస్లోనే నేర్చుకుంటే కాలేజ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ కానీ అవి ఇవి రాకపోయినా అట్లీస్ట్ ది స్కిల్ కెన్ హెల్ప్ యూ. కాలేజ్ డేస్లోనే నువ్వు క్రాక్ చేసేస్తే కాలేజ్ డేస్లో నీ పాకెట్ మనీకి వస్తాయి. మేబీ కాలేజ్ డేస్ తర్వాత నువ్వు దాన్ని మాస్టర్ చేస్తే నువ్వు అన్నట్టు ఇట్ కెన్ బి యువర్ సర్వైవల్ మోడ్, కెన్ బి యువర్ కెరియర్ ఆల్సో. కెరియర్ అవ్వచ్చు, బట్ అందరికీ అవ్వదని, ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నన్ను ఎంకరేజ్ చేసినట్టు వేరే పేరెంట్స్ ఎంకరేజ్ చేయరుగా. నువ్వు డిజైనింగ్ వెళ్తా అంటే ఇలా తమిళ చేసుకుంటా అంటే కష్టం. కొంతమంది ఓకే నువ్వు ఇదే చదువు ఈ ఫీల్డ్లోనే జాబ్ చేయాలంటారు, బట్ ఏంటంటే ఒక సైడ్ హజిల్ లాగా అయితే ఉండిద్ది, అదొక మెయిన్ అంటాను. సో అదేం వర్స్ట్ ఏం కాదు, ఒక ఉండాలి మెయిన్, ఒకరికి ఆల్టర్నేటివ్గా ఇంకో టాలెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేనే ఉన్నాను, పుట్టి తమిళ మీదే అవ్వదు కదా, నాకు ఆల్టర్నేటివ్గా నేను VFX ఇది నేర్చుకున్నాను, ట్రై చేస్తున్నాను, ఇంకోటి బిల్డ్ చేసుకుంటున్నాను, లేకపోతే ఇంకోటి ఏజెన్సీ కైండ్ ఆఫ్ పెట్టుకోవాలి. ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద నుంచి అయితే మనం ఉండకూడదు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవాలి, అదొకటి మెయిన్. నేను ఈ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ తమిళ డిజైనింగ్లో చాలామంది క్లయింట్స్ నాకు పర్ తమిళకి, ఇప్పుడు తమిళ చేసినా ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు, కొంతమంది పర్ వీక్ ఇస్తారు, కొంతమంది పర్ మంత్ ఇస్తారు, కొంతమంది ఎక్కొట్టేస్తారు, అది వేరే విషయం. కానీ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అనేది
చాలా కంట్రోల్గా ఉండాలి తమ్నెల్ డిజైనింగ్. అంటే నేను చూసి ఎందుకంటే స్ప్లిట్ అమౌంట్స్ కింద వస్తాయి, ఒకేసారి రావు మంత్ ఎండ్ లాగా. ఇప్పుడు నాకు ఇప్పుడు షాక్ అనిపించింది, నాకు మంత్లీ 1 lakh ప్లస్ అంటాను కదా, మంత్ ఎండ్కి వచ్చేపాటికి రూమ్ రెంట్ కడతాను అప్పుడప్పుడు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బారో చేసుకుంటా మనీ. నేను చిల్లరగా అయిపోతాయి. మనీ మేనేజ్మెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, ఇంట్లో కూడా తిట్టేది నన్ను ఇదే, నీకు మనీ మేనేజ్మెంట్ రాదు, ఫ్రెండ్స్కి ఎంత పడితే అంత ఖర్చు పెట్టేస్తావు, మనీ మేనేజ్మెంట్ రాదు, ఇవాళ వచ్చేసిందా ఇలా అలా చాలా అసలు. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాను మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో. కానీ మనీ మేనేజ్మెంట్ లేకపోతే నీకు తమ్నెయిల్ చేసినా ఎంత డబ్బులు వచ్చి నీకు కనపడం, ఎంత డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ బట్టి ఇస్తారు ఒక్కొక్కరు మనీ. నేను మంత్ ఎండ్ ఇవ్వలేను బ్రో, పర్ తమ్నెయిల్కి ఇప్పుడు ఇచ్చేస్తా స్పాట్లో అంటారు, మనం కాదనలేము. నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.